లాస్ట్ వీక్ ఏదైతే జరిగిందో బిట్వీన్ వాసంతి గారు అండ్ కళ్యాణ్, అది కొద్దిగా మనందరికీ కొద్దిగా డిస్టర్బింగ్గా అనిపించింది, ఆ కాన్ఫ్లిక్ట్స్ కానీ ఏదైనా సరే. సో దాని మీద వాసంతి గారు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టి క్లారిటీ ఇచ్చారు. బాగుంది. ఇన్ఫ్యాక్ట్ చాలా మంచి పని చేశారనిపించింది. ఎందుకంటే ఆబ్వియస్గా మనం ఆ కాంటెంట్ చూసినప్పుడు జడ్జ్ చేస్తాం, మనం కానీ వాళ్ళ ఫ్యాన్స్ కానీ ఎవరైనా కింద ఆడియన్స్ కానీ జడ్జ్ చేస్తాం. ఏంటి తను ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నాడో, వాసంతి గారు ఎందుకు ఇలా చేస్తున్నారని ఏదో ఒకటి మనం అంటూ ఉంటాం. ఇలాంటిది రాకూడదు అనుకుంటాం. ఎండ్ ఆఫ్ ద డే ఇలాంటిది ఏది రాకూడదు. కాన్ఫ్లిక్ట్స్ అని బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళు చూసుకొని రిజాల్వ్ అయిపోవాలని కోరుకుంటాం. సో ఆవిడ అదే పెట్టారు. సో ఎడిటింగ్ ఈ క్లిప్స్ అవన్నీ చూసి మీరు జడ్జి చేయొద్దు అన్నట్టు పెట్టారనమాట. అది పక్కన పెట్టేస్తే ఎడిటింగ్ లేదంటే అది పక్కన పెట్టేస్తే ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి థ్యాంక్స్, ఎవరైతే మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారో సో వాళ్ళ క్లారిటీ ఏంటంటే మేము బాగానే ఉన్నాం అది అని చెప్పి పెట్టారనమాట. గుడ్. నాకు ఇక్కడ ఒక విషయం నచ్చింది. ఫస్ట్ ఈ క్లారిటీ ఒకటి నచ్చింది. రెండోది ఆవిడ వాడిన పదాలు నచ్చినాయి అనమాట. ఎవరైతే సపోర్ట్ చేస్తారో మనని, ఎవరైతే మిస్అండర్స్టాండ్ చేసుకున్నారో అలాగా, అంతేగాని ఎవరైతే రూమర్స్ పెట్టి చేస్తున్నారో అంటే ఎవరైతే వేరేలా అనుకుంటున్నారో అలా కాకుండా మిస్అండర్స్టాండింగ్. ఎందుకంటే మనం చూసినప్పుడు మనకు అలా అనిపిస్తుంది. సో అలా ఏం లేదు. ఎండ్ ఆఫ్ ద డే మ్యాటర్ ఏంటంటే వాళ్ళు బాగానే ఉన్నారు. సో అదే మనకు కావాల్సింది. వాళ్ళు బాగుంటే అంతకన్నా మనకి ఇంకేం కావాలి చెప్పండి. ఈ షో ఇది ఇలా ఒక షోకి వచ్చి హస్బెండ్ అండ్ వైఫ్ వచ్చి కొట్టుకొని విడిపోయారంటే అది చండాలంగా ఉంటుంది కదా. సో ఎండ్ ఆఫ్ ద డే అక్కడ కొన్ని కాన్ఫ్లిక్ట్స్ వచ్చినాయి. అవి బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళు చూసుకొని రిజాల్వ్ చేసుకొని ఓకే ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు, ఇది ఓకే కాదని మాట్లాడుకొని చేసుకొని ఆడియన్స్కి క్లారిటీ కూడా ఇష్యూ చేయడం. అదే షో చూస్తున్నారు కదా వదిలేద్దాం మనం బాగానే ఉన్నాం అని కాకుండా ఇవ్వాలి. లేదంటే పీపుల్ విల్ మెసేజ్ చేయటమో కింద కామెంట్స్ చేయటమో వాళ్ళ థాట్స్ వాళ్ళ ఐడియాలజీస్ ఏమైనా ఉంటే అన్నీ పెడతారు. మనందరం పీపుల్ అంటే మనందరం. సో దానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టి ఏదైతే చేశారో ప్రక్రియ ఆ పోస్ట్ పెట్టడం బాగుంది. సో ఇప్పుడు మనం ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. టాప్ 5 సెలబ్రేషన్స్ అని స్టార్ట్ అయింది. నాకు తెలిసి ఇందులో కూడా ఫ్యామిలీ వీక్ ఉన్నట్టుంది. ఈ వారానికి ఒక ప్రోమో ప్రతిసారి లాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి గ్లిమ్స్ రిలీజ్ చేస్తున్నారు కదా, అందులో ఫ్యామిలీ మెంబర్స్ కనిపిస్తున్నారు. సో ఇందులో కూడా ఫ్యామిలీ వీక్ ఉంది. ఇనిషియల్గా నేను ఫ్యామిలీ వీక్ ఉంది అంటే హస్బెండ్ అండ్ వైఫ్ ఎక్కడే ఉన్నారు, ఇంకేం ఫ్యామిలీ వీక్ ఉంటుంది అనుకున్నా. కానీ ఇప్పుడు నటరాజ్ మాస్టర్ గారు పాప ఉన్నారు కదా, పాప వచ్చినట్టున్నారు. మిగతా వాళ్ళందరూ పేరెంట్స్ లేదంటే ఇన్లాస్ ఎవరో ఒకళ్ళు వస్తారు కాబట్టి సో వాళ్ళందరూ వచ్చినట్టున్నారు. ఈ వీక్ మొత్తం అలా సెలబ్రేషన్ జరిగింది. నేను కూడా ఈ వీక్ కొద్దిగా బోరింగ్గా ఉంటుంది అనుకున్నా. కానీ ఈ రోజు పర్టికులర్ ఎపిసోడ్ మాత్రం బోరింగ్ అనిపించలా. కొంచెం గొడవలు అయినాయి, కొన్ని విషయాలు నాకు నచ్చని కూడా అయినాయి. ఈవెన్ దో ఓటింగ్ ఇదంతా ఎండ్ అయిపోయినా ఎంత అయినా సరే నచ్చని కూడా జరిగినాయి. మనం మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. సో వీడియో లైక్ చేసి చూడండి. ఇంకొక వారం కరెక్ట్గా. ఇంకోటి ఏంటంటే ఈరోజు ఫినాలే షూట్ జరిగింది ఈవినింగ్ నుంచి నైట్ జరిగిద్ది. షూట్ అయిపోయిన తర్వాత నాకు డీటెయిల్స్ తెలియగానే నేను సపరేట్గా వీడియో చేస్తాను. ఎవరు విన్నారు, ఎవరే పొజిషన్లో ఉన్నారు ఏంటి అని చెప్పి. ఓటింగ్ అయితే మాత్రం ఆపేశారు, బాగుంది. ఎక్కడైనా ఒక రియాలిటీ ఫీలింగ్ ఎక్కడో చోటు ఇచ్చారు. సో మనకు అది లీక్స్ వల్ల అది ఓటింగ్ చేశారో దేని వల్ల చేశారో తెలియదు, ఇప్పుడప్పుడే తెలియదు. కానీ మనం అంతా ఎపిసోడ్ చూసిన డిసైడ్ అవుతాం. ప్రెజెంట్ అయితే మాత్రం నైట్ ఒకవేళ ఇన్ఫర్మేషన్ రాగానే వీడియో చేసినప్పుడు ఎవరే పొజిషన్లో ఉన్నారు ఏంటి అని చెప్పి ఒక చిన్న వీడియో చేసుకుందాం. ఒక్క నిమిషం, మెసేజెస్ వస్తుంది. సారీ, సైలెంట్లో పెట్టుకున్నా. సరే, టాప్ 5 సెలబ్రేషన్స్ హౌస్లో కొన్ని నచ్చనే ఉన్నాయి కదా, అవి కూడా చెప్పేస్తాను ఎందుకైనా సరే ఏదైనా సరే. ప్రేమగురు స్పెషల్ సర్ప్రైజ్, ఆ గోల్డెన్ హ్యాండ్ క్యాస్కెటింగ్స్, అందరికీ గోల్డెన్ హ్యాండ్ క్యాస్కెటింగ్స్ పెట్టారు. సో మీ పోరాటానికి ఎన్ని ప్రతిరూపం అదని చెప్పి కొద్దిగా లేపారు. టాప్ 5 వచ్చారు కాబట్టి లేపారు అనమాట. మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ సీజన్ 1లో టాప్ 5గా నిలిచారు అన్నారు. అంటే ఎస్, అంటే వాళ్ళు షూట్ చేసిన టైంకి సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3 కూడా ఉంటుంది. బంపర్ హిట్ అయితే అనుకొని ఉంటారు, తప్పులేదు. ఎవరైనా సరే ఇది హిట్ అయితేనే కదా చేస్తారు. మరి ఇప్పుడు మరి సీజన్ 2 ఉంటుందా అంటే నన్ను అడిగితే ఉండొచ్చు, ఉండాలి. కానీ ఇలా ఉండకూడదు, ఇలా చేయకూడదు. ఇందులోంచి చాలా బిగ్గెస్ట్ మిస్టేక్స్ జరిగినాయి. అవన్నీ నేర్చుకుంటే కనుక సీజన్ 2 ఉంటే హిట్ అవుతుంది. చెప్తాను నేను మీకు. ఒక పాయింట్ వచ్చిన దగ్గర ఇంకొక విషయం చెప్తాను. వాసంతి గారు ఒక ఐడియా ఇచ్చారనమాట, దాని గురించి ఇచ్చినప్పుడు మీకు చెప్తా. సో డోంట్ స్టాప్ డాన్సింగ్ పూనకాల లోడింగ్ అని చెప్పి సాంగ్ వేసుకుని అందరూ గత్తరగా డాన్స్ చేశారనమాట. ఇంక అయిపోయింది, ఇంకే గొడవలు ఉండవు, ఏ యాక్టివిటీస్ ఉండవు, ఏ బాండ్ కిట్స్ ఉండదు, ఏ ఫిజికల్ ఛాలెంజెస్ ఉండదు. పదా అందరూ వెళ్ళి కుమ్మేసుకోవచ్చు, ఒకరి మీద ఒకరు ఏం చెప్పేసుకోకుండా ఏం కాదు అన్నట్టు ఇక రిలాక్స్ మోడ్లోకి వెళ్ళిపోయారు. నెక్స్ట్ భాను వాళ్ళు మాట్లాడుకున్నారు అనమాట. నేను చాలా నేర్చుకున్నాను టైము ఇవన్నీ అని చెప్తుంటే వాసంతి గారేమో దీనివల్ల బయటికి వెళ్ళాక తెలిసిద్ది దీని వాల్యూ బయటికి వెళ్ళే తెలిసిద్ది, షో వాల్యూ బయటికి వెళ్ళే తెలిసిద్ది. ఎస్పెషల్లీ కళ్యాణ్ అందరికీ తెలుస్తుంది, కానీ కళ్యాణ్కి మాత్రం స్పెషల్గా తెలుస్తుంది. ఏదన్నా మన దగ్గర ఉంటే దాని వాల్యూ తెలియదు, చేయి జాయిలకే తెలిసిద్ది. సో ఏంటంటే వాసంతి గారి కన్సర్న్ డే 1 నుంచి ఏంటంటే కళ్యాణ్ని కొద్దిగా ప్రొజెక్ట్ చేద్దామని. కళ్యాణ్ కూడా మధ్యలో మాట అంటాడు, నేను వాసంతి గారి కోసమే వచ్చానని. అలాగే ఇది కూడా అంటాడు, వాసంతి గారు నా కోసం వచ్చారని. యాక్చువల్గా వాసంతి గారు కళ్యాణ్ కోసమే వచ్చారు, కళ్యాణ్ తీసుకొచ్చారు. సో దట్ ఒక ఇంట్రడక్షన్ అవుతుంది, కళ్యాణ్ ఆడియన్స్కి తెలుస్తాడు. ఇలాంటి రియాలిటీ షోస్లో చేస్తే ఏంటంటే ఆడియన్స్ మనసులోకి వెళ్తాడు. సో దానివల్ల ఏంటంటే నెక్స్ట్ ఆపర్చునిటీస్ వస్తాయి, వేరే షోస్ వస్తాయి, లేదంటే మూవీస్ వస్తాయి, లేదంటే ఏదైనా సినిమా ఛాన్సులు రావచ్చు, సీరియల్ ఛాన్సులు రావచ్చు, లేదంటే బిగ్ బాస్ ఆఫర్ రావచ్చు తనకున్న ఫిజికల్ క్యాపబిలిటీస్కి. సో అలాగే ఇక్కడ కనుక వెళ్తే ఆర్గ్యుమెంట్ స్కిల్స్, ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు, ఏది కంట్రోల్ ఉండాలి, ఏది కంట్రోల్ ఉండకూడదు, ఇది ఎవరైతే ఇందులో బిగ్ బాస్కి వెళ్తారో వాళ్ళకి ఈ షో పెద్ద అడ్వాంటేజ్. ఎందుకంటే ఇప్పుడు పెట్టుకున్నది మొత్తం చూస్తే మనం మాట్లాడిన ఒక మాట టీవీ మీద ఎలా ప్రొజెక్ట్ అయింది,
వీళ్ళు ఎడిటింగ్ అంటారు కానీ ఎలా పోర్ట్రే అయింది, సో ఎలా బయటికి కనిపిస్తుంది, ఆడియన్స్ రియాక్షన్ ఎలా ఉంది, ఇలాంటివన్నీ తెలుసుకుంటే ఒక ఆపర్చునిటీ. సో దాని వాల్యూ తెలిసింది కళ్యాణ్కి అన్నది ఆవిడ ఉద్దేశం. కళ్యాణ్ ఏంటంటే నీకోసం వచ్చానంటాడు ఈ షోకి, లేదు ఈజ్ ఎ షై. నాకు అర్థమైంది ఏంటంటే ఈజ్ ఎ షై పర్సన్, అంటే కొంచెం సిగ్గు ఎక్కువ, మాట ఎక్కువ, ఈ కెమెరాలు ఇవన్నీ చూడంగానే కొద్దిగా అందులోకి వెళ్ళిపోతున్నాడు, షెల్లోకి వెళ్ళిపోతానని చెప్పి. ఇన్ని రోజులు అర్థం కాలేదు, ఇక్కడికి వచ్చాక అర్థమైంది షై పర్సన్ అని, కాన్షియస్ అయిపోతున్నాడు. సో అది అర్థమైంది నాకు ఇవన్నీ చూడంగానే. సో ఇప్పుడు అది పోయి ఉంటుంది, కొద్దిగానే పోయి ఉంటుంది. నెక్స్ట్ జానీ గారు, మహేష్ అన్న సైలెంట్గా ఉంటాడు. నాకు ఎందుకు వీళ్ళందరూ కూర్చొని పక్క కపుల్స్ కోసం ఇట్లా లేనిపోని మాట్లాడుకుంటారు అన్నది అర్థం కాదు. సైలెంట్గా ఉండడం తప్పు కాదు, కానీ దాని తర్వాత మళ్ళీ వాసంత్ గారు వాళ్ళు ఉన్నా లేనట్టే, అది కొద్దిగా అవసరం లేని టాపిక్స్ ఏమో అని అనిపిస్తుంది. భానుగారు గోల్డెన్ కప్పులు అయ్యాక బయటకు వచ్చారు. సో అంతకుముందు తెలియదు ఎవరికైనా. నాకేమనిపిస్తుంది అన్నీ మాట్లాడుకున్నప్పుడు ఇది కావాలని ఆడియన్స్కి ఒకటి, సో వీళ్ళకి సినిమా లేదు, వీళ్ళు సరిగ్గా చేయలేదు, మేము చేసాము అని ఒక ఇంప్రెషన్ పంపించడానికి ఈ డిస్కషన్లు అన్నీ జరుగుతూ ఉంటాయి. ఇంతకు ముందు ఉన్నప్పుడు కూడా డామ్ రూమ్లోనే ఆ బెడ్ దగ్గర ఉండేవాళ్ళని చెప్పారన్నమాట వాసంత్ గారు. వాళ్ళు ప్రాపర్గా గేమ్ ఆడుకున్నామా, వెళ్ళి లోపల ఉన్నామా, అంతే తప్ప అంత మించలేదు. అలాగే ఇంప్రెషన్ ఉందంటే బాగా కంబ్యాక్ అయితే దగ్గర నుంచి మాత్రం అలానే ఉంది అని చెప్పి వీళ్ళ కోసం మాట్లాడుకున్నారు. ఇక్కడ మాట్లాడుకున్నారా, అయిపోయింది. నెక్స్ట్ కళ్యాణ్, ఇప్పుడు ఏమైనా యాక్టివిటీలు పెడితే మొహాలు మాడిపోతాయి. ఎవరితో ఆశతని ఎవరితో డిస్కస్ చేస్తానమాట. ఓపెన్గా చెప్తున్నా, యాక్టివిటీస్ పెడితే మహేష్ అండ్ శాండ్రాకే వేస్తా. ఎందుకు వేస్తాను, ఉన్న వాళ్ళందరూ ఫస్ట్ నుంచి ఆడిన వాళ్ళు, నేను అన్ని క్యాలిక్యులేట్ చేసుకుని వేస్తా, ఉత్తిగా వేను. గజ్జుందని అనుకోకు, వాళ్ళు వేసారని చెప్పి నేను వేయట్లేదు, గజ్జి వేయట్లేదు, అన్ని క్యాలిక్యులేట్ చేసుకొని చేస్తాను, ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ నుంచి లేరు కాబట్టి. మరి ఇదే క్యాలిక్యులేషను వీకెండ్ ఓటింగ్ జరిగినప్పుడు ఎందుకు అభిమానిక గారు అండ్ అమీర్కి వేశారు మీరు ఓటు? సిద్ధాంత్ సోనియాకి వేయాలి కదా, ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ నుంచి ఉన్నారు. అక్కడ ఏమైంది ఆ క్యాలిక్యులేషను? సో తర్వాత చెప్పాడు 2 సార్లు అభిమానిక వాళ్ళకి వేయలేదని చెప్పి. ఎప్పుడైనా ఒక లాజిక్ పెట్టుకుంటే అప్పుడే ప్రతిసారి అదే లాజిక్ ఫాలో అవ్వాలి. కోపం ఉంది, కోపాన్ని తీరుస్తాడు అంతే. కానీ మనం ప్లాన్ చేసినట్టు థింగ్స్ జరగవు. దట్స్ ద గేమ్, దట్స్ ద లైఫ్. మనం అనుకున్నట్టు అన్నీ జరిగిపోతే ఇంకే ఉంది, థ్రిల్లే ఉంది అందులో. సో యాక్టివిటీ వచ్చింది, కానీ ఆయన అనుకున్నట్టు జరగదు. ఇంకోటి ఏంటి తెలుసా, ఏదైనా యాక్టివిటీ వస్తే నేను మహేష్ శాండ్రాకే వేస్తాను అన్న దాంట్లో ఇంకోటి ఏంటి అంటే వాళ్ళ మీదకి ఎవరైనా వస్తారేమో, ఎందుకంటే గొడవలేని కాబట్టి. అలా కాకుండా అందరూ కొద్దిగా మహేష్ శాండ్రా మీదకి నెడితే అందరూ కూడా అదే పాత్రలు వెళ్తే అన్నది కూడా ఒక థాట్ ప్రాసెస్ అయ్యి ఉండొచ్చు. ఒక గేమ్ ఆడేటప్పుడు అలాంటి ఆలోచనలు కూడా ఉండొచ్చు. కళ్యాణ్ ఒకళ్ళు ఇది చూసి అమ్మా ఇది కనిపెట్టేశాడు అనుకుంటే బలం అంటే అలాంటిది కూడా అయ్యి ఉండొచ్చు, అలాంటి థాట్ కూడా అయ్యి ఉండొచ్చు. నెక్స్ట్ మాస్క్ మ్యాన్ ఎంటర్డ్. ఒక నిమిషం అండి, కొంచెం మాస్క్ మ్యాన్ టీము అసలు ఏదో గ్యాంగ్, ఏదో డాన్స్ సినిమాలో నాగార్జున వెనకాల లారెన్స్ వేసుకొని వచ్చినట్టు అసలు దానికి మ్యూజిక్ సస్పెన్స్ ఏంట్రా ఇంత ఇదిగా అడవుడికి వచ్చారంటే ప్యారేజ్ రూమ్ సీల్ చేయడానికి వచ్చారు మా. దానికోసం ఎందుకు రబ్బు వాళ్ళకి ఇచ్చేస్తా స్టిక్కర్ వాళ్ళు వేసేస్తారు కదా. సరే వచ్చి అడవుడు చేశారు, ఆ బట్టలన్నీ బయట వేసుకుని ఇదంతా అసలు ఓవర్ నాకైతే. సో అలాగే అనిపించింది నాకు. నెక్స్ట్ ప్రేమ్ గారు అనౌన్స్ చేశాడు ఏంటంటే కపుల్స్ ఎవరైతే ఉన్నారో 1 to 5 రూమ్స్ వాడుకోండి, 6 కానీ ప్యారడైజ్ కానీ ఇంకా 5 వాడుకోవద్దు, అంటే డామ్ రూమ్ కూడా వాడుకోవచ్చు. నాకు తెలిసి ఇంకెందుకు 5 కపుల్స్ 5 బెడ్రూమ్స్ సరిపోతాయి. నెక్స్ట్ నటరాజ్ మాస్టర్ గారు ప్యారడైజ్ రూమ్కి వేస్తారు కదా. మేబీ నేను అనుకోవటం ఏంటంటే నటరాజ్ మాస్టర్ గారు ఎక్కడ అనుకుని ఉంటారు, లాస్ట్ వీక్ ఇక్కడ ఉన్న వాళ్ళలో గోల్డెన్ కపుల్ అవ్వంది నటరాజ్ మాస్టర్ గారు కాబట్టి వాళ్ళకి ఆ రూమ్ ఇచ్చేద్దాం అంటే అప్పుడప్పుడు మన బిగ్ బాస్లో కూడా కెప్టెన్ అవ్వలేదు కదా, లాస్ట్ వీక్ నువ్వు కెప్టెన్గా ఉండు అని చెప్పి ఇచ్చేస్తారు కదా కొన్నిసార్లు. అట్లా ఏదైనా ఇస్తారేమో అని అనుకుని ఉంటారు. సో ఎప్పుడైతే సీల్ అయిపోయిందో వాళ్ళు కెమెరాకి వచ్చే విషయం చెప్పారు నటరాజ్ మాస్టర్ గారు, నీతి గారు. మా కసితో ఆడాం, టాప్ 5లో ఉన్నాం, ప్యారడైజ్ కొట్టలేకపోయాం, కానీ ప్రేక్షక దేవుళ్ళు మమ్మల్ని టైటిల్ విన్నర్ని చేస్తారని నమ్మకం ఉంది. ఖచ్చితంగా టైటిల్ విన్నర్ అయి తీరుతాం. ప్రేక్షక దేవుళ్ళు మనమే ఓం నటరాజ్ మాస్టర్ గారు. మేము బాధపడటం లేదు, ప్యారడైజ్ కాదు కావాల్సింది, టైటిల్ విన్నర్ అయితే అది చాలు, అది చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాట. సో అది ప్రేక్షక దేవుళ్ళు అన్నారా, ఫస్ట్ ప్రేక్షక దేవుల్ని, సెకండ్ ఏమో ఆ టీం దేవుళ్ళని మమ్మల్ని చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. చూడాలి ఏం జరిగిద్ది ఏంటి అని చెప్పి. బట్ నటరాజ్ మాస్టర్ గారు విన్నర్ అవుతారు అని చెప్పి నటరాజ్ మాస్టర్ గారికి ఇంకో కాన్ఫిడెన్స్ నచ్చింది. విన్నర్ అవుతారు లేదా పక్కన పెడితే ఇది ఒకటి. నెక్స్ట్ ఇంకో సిచ్యువేషన్ వస్తుంది, నేనే విన్నర్ అని చెప్పి, అంటే మేమే విన్నర్స్ అని చెప్పి వాళ్ళంతా డిక్లేర్ చేసుకుంటారు ఆల్మోస్ట్. నటరాజ్ మాస్టర్ గారు కళ్యాణ్ ఇవ్వండి వీళ్ళు క్లోజ్ ఉన్నామంటారు, అన్నీ ఉంటాయి, కానీ గాసిప్లు మాత్రం నచ్చట్లా. చివరికి వచ్చేసినా కూడా ఇది ఒకటి ఇంకోటి. కళ్యాణ్కి నటరాజ్ మాస్టర్ నీతిగా మాట్లాడుకుంటారు. కళ్యాణ్కి 20 పోతాయి మహా అయితే, అయినా సరే లాగాడు. తర్వాత డ్రామాస్ ఏంటి, పిల్లల్ని పాపం వాళ్ళకి మనకు తెలియదు పిల్లలు అయ్యని చెప్పి, ఎందుకు అదే నాకు నచ్చలేదు. అందుకే సీరియస్ అయ్యా. సో నువ్వు గెలిచి మాకు ఇవ్వటం ఏంటి అని చెప్పి. అంటే నాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళు గోల్డెన్ కప్పులుగా అయ్యే ఛాన్స్ చివరిలో వచ్చింది, వీళ్ళు ఒకే ఒకసారి వచ్చింది, చివరి దాకా వెళ్ళారు.
అక్కడ లాక్కునే ఇది ఉంది కదా, ఇద్దరు లాక్కోవాలి, హక్ చేసుకోవాలి, గుర్తుంది వెళ్ళలేను. కళ్యాణ్ ఎక్కడికో లాక్కెళ్ళి మాస్టర్ గారిని తుప్పల్లో తీసుకెళ్ళి అక్కడ పెడతారు చెట్లలో. సో దాని గురించి మాట్లాడుకుంటారు. సో మహా అయితే 20 పోతాయి అంటే వదిలేయచ్చు కదా అని మాట్లాడుకున్నట్టు ఉంది. అలాగే అనిపించింది, వదిలేయచ్చు కదా, మహా అయితే 20 బాండ్ క్రెడిట్స్ పోతాయి అన్నట్టు. అలా వదిలేస్తారు ఎవరైనా? సో దాని తర్వాత పిల్లలు ఇదంతా నాకు నచ్చలేదు, అందుకే సీరియస్ అయ్యానంటే. నీతి గారేమో నాకేది బాధ అనిపించిందంటే వాసంతిని లాక్కొచ్చి నేను చెట్లకి పొట్లకి పెట్టలేదు కదా సో అని చెప్పి దెబ్బల మీద తగిలాను. ఇది వ్యాలిడ్ పాయింట్. ఎందుకంటే ఆయన్ని నటరాజ్ మాస్టర్ని తీసుకెళ్ళిపోయారు, ఈవిడేమో వాసంతిని తీసుకెళ్ళి చెట్లు పొట్లు పెట్టలేదు, అక్కడ గేమ్ డిస్టర్బ్ జరిగింది, అది వేరే విషయం అండి. ఇంకా సో కండి వన్ మోర్ థింగ్, నిన్నటి దాకా ఏం డిస్కషన్స్ లేవు. బావా, బామ్మర్ది, అక్క, బావా ఇవే ఉన్నాయి. ఎప్పుడైతే ఆ టాప్ 5 ఫినాలే రేస్ అయిపోయిందో, టాప్ 5 వచ్చారో, ఇప్పుడు పాతవన్నీ గుర్తొస్తా ఉంటాయి. వీళ్ళిద్దరూ ప్లాన్ చేసుకున్నప్పుడు ఈ గుర్తొచ్చి ఈ నాకు ఇట్లా చేశాడు, వీటితో మాట్లాడేది ఏంటి అని చెప్పి మాట్లాడకుండా గేమ్ ఆడేది ఏంటి అని అనుకోవచ్చు కదా. అప్పుడు అనుకోరు, ఇప్పుడు అయిపోయింది కాబట్టి ఏదైనా అనుకోవచ్చు. కళ్యాణ్ అప్పుడే వచ్చాడు, అప్పుడే తిట్టేసుకొని నాకు నిజంగా అర్థం కాదు బావ. అంటే గంట తర్వాత 2 గంటల తర్వాత కామెడీ కలిసాను అనుకోవచ్చు, ఇప్పుడే క్రిటిసైజ్ చేసుకున్నారు. ఇట్లా కళ్యాణ్ రాగానే ఏం బామ్మర్దే ఎలా హౌ ఇంత ఇలాంటివి నేర్చుకోవాలి అంత ఇదిగా. ఇప్పుడే అసలు నాకు నచ్చలేదు, నేను సీరియస్గా అది మనిషి నచ్చలేదని చెప్పిన తర్వాత ఆ మనిషి పక్కన వెళ్తుంటే హాయ్ కళ్యాణ్ అన్నా వేరే విషయం, ఏం బామ్మర్దే ఏమో ఇవన్నీ నా ఏందో ఏం బామ్మర్ది అనగానే కళ్యాణ్ ఏమో చెప్పండి మాస్టర్ అన్నాడు. ఆయన ఒదిగి ఉన్నాడు అనమాట ఇప్పుడు. బావా అనట్లా, ఎందుకంటే నిన్న ఆయన గుద్దారు కదా, శాండ్ వేశారు కదా, దానికోసం. కళ్యాణ్ చెప్పండి మాస్టర్ అని అన్నది. మాస్టరా, నేను నీ వైఫ్ని కాదు, చాలు బాగా ఇక్కడ వైఫ్ని కాదు ఎరగదీస్తా అనేది డైలాగ్ వేశారనమాట. నెక్స్ట్ వెళ్ళిపోగానే మళ్ళీ స్టార్ట్ అయింది. మనం మంచి కోరుకునే వాళ్ళం బావా అక్క అని పిలిపించినప్పుడు అనగా నీతు సజెషన్ తీసుకోవచ్చు కదా, నీతు గారేమో సజెషన్ ఇచ్చాక తీసుకోవచ్చు కదా. నటరాజ మాస్టర్ గారేమో ఎవరి దగ్గరికి వెళ్తాం మనం 4-5 సార్లు, అంటే ఎవరికైనా ఏదైనా సజెషన్ ఇవ్వడానికి అన్నిసార్లు వెళ్తాం మనం, వీళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళాం, మన పాయింట్ గుర్తులేదు. సో అన్ని అని మన అన్ని పాయింట్స్ గుర్తు అంటే బాండ్ క్రెడిట్స్ లేదంటే పాయింట్స్ గుర్తులేని చెప్పి గుర్తు చేస్తే లాస్ట్ మినిట్ వరకు మాట్లాడకుండా, సో లాస్ట్ గేమ్ వచ్చేపాటికి అంటే వాళ్ళిద్దరు కొట్టేసుకొని లాస్ట్ గేమ్ వరకు మాట్లాడకుండా లాస్ట్ గేమ్ వచ్చేపాటికి మొహం కిందకు పెట్టేసుకొని అయినా సరే వెళ్ళి ఆడేశాడు. సో ఎట్లా ఆడతారు అట్లా కొట్టేసుకొని అని చెప్పి ఇప్పుడే పలకరించుకున్నారు, అప్పుడే వాళ్ళ వెనకాల వాళ్ళని బిచ్చేస్తున్నారు. ఏంది ఇది? నీతి గారేమో గేమ్ అన్నాక అప్పుడు రెడీ అవ్వగానే 15 నిమిషాలు గేమ్కి స్టార్ట్ అవ్వండి అనగానే 15 నిమిషాలు ముందు మాట్లాడుకున్నారు, ఆడారు. సో పొద్దున్నుంచి ఏడుస్తూనే ఉంది, ఆయనేమో పడుకునే ఉన్నాడు అది అని చెప్పి వాళ్ళిద్దరి గురించి కంప్లీట్ బిచ్చేసుకుంటున్నారు. ఎందుకు చేసుకుంటున్నారు మావా, ఎందుకు వై వీళ్ళు అంటే, ఎందుకంటే వీళ్ళు ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు, వీళ్ళు సెకండ్ ప్లేస్లో ఉన్నారు. సో దట్ ఇప్పుడు వాళ్ళ బొక్కలు లెక్కలు ఎక్కాలు అన్నీ బయట ఆడియన్స్కి పెడితే వీళ్ళిది అని పెడితే మనకు ఒక ఛాన్స్ ఉంటుంది, వీ కెన్ స్టెప్ అప్ అన్నది వీళ్ళది. సో అక్కడ వాసంతి జానుబాను మాట్లాడుకున్నా, ఇక్కడ వీళ్ళు మాట్లాడుకున్నా, వీళ్ళందరూ ప్లాన్స్ అదే. వీళ్ళందరూ రాటి తేలిపోయి ఉన్నారు. వీళ్ళందరూ పక్కన మైక్ తీసేసినప్పుడు ఆ సిచ్యువేషన్ ఉంటాయి కదా, వాష్రూమ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఇలాంటివన్నీ ప్లాన్ చేసుకుంటారు. అదా వాళ్ళని తగ్గిద్దాం, వాళ్ళ గురించి గాసిప్ చేద్దాం, వాళ్ళ బొక్కలన్నీ బయట పెడదాం అన్న విధంగా ఉంటాయి, ఫస్ట్ మీకు ఉంటాయి. అందుకోసం ఇదంతా ఏదైనా నటరాజ్ మాస్టర్ గారు ఏదైనా కరెక్ట్గా చెప్పారు, బనీల్ గారు కరెక్ట్గా చెప్పారు. నీ వైఫ్ యాక్ట్స్ ఆఫ్ ఆయనకి, ఆయనైతే కరెక్ట్గా చెప్పారంటే అనిల్ గారు చాలా విషయాలు చాలా వారాలు చాలా కరెక్ట్గా చెప్పారు. నటరాజ్ మాస్టర్ గారి విషయాలు కూడా చాలా కరెక్ట్గా చెప్పారు. దండం పెట్టేశారు, ఏందయ్యా సాంగ్ అన్నారు, మీకోసం పక్కన వాళ్ళు తిట్టారు. చాలా విషయాలు కరెక్ట్గా చెప్పారు మాస్టర్. ఇదే కాదు చాలా విషయాలు చెప్పారు. ఏం చెప్పారు ఎందుకే ఏంటంటే నా మనసులో ఉన్నది చెప్పారు. ఏంటంటే మేము ఏదో ప్రాంక్ చేస్తేనే ఏడిచింది తీసుకోలేనన్నా, అలాంటిది రోజంతా ఏడిపించు, అది మనం మాట్లాడుకున్న మాటలే. కరెక్ట్గా చెప్పారంటే జడ్జెస్ కదా చెప్తారు అన్నీ. సో ఇలా వీళ్ళ కోసం ఇలా మాట్లాడుకున్నది నాకు నచ్చలా. ఇది రెండోది. ఇంకోటి ఉంది, ఇలా 2-3 ఈ చివరికి వచ్చిన తర్వాత ఇలా జరిగినవి ఉన్నాయి. నెక్స్ట్ మహేష్ అండ్ శాండ్రా, వీళ్ళకి ఏమొచ్చింది నాకు అర్థం కాల. అంటే 2 సూట్ కేసులు ఉన్నాయి, వాళ్ళు సర్దుకోలేదు. అంటే ఎవరు చదివారో తెలియదు, ఆవిడకి ఎందులో పెట్టారో తెలియదు. ఈయనేమో చిరాకు పడిపోతున్నాడు, ఆవిడకి దెబ్బ తెలియదు, ఆవిడే చిరాకు పడిపోతుంది. ఇద్దరు నువ్వు ట్రై తీసుకో అది ఇది అని చెప్పి ఇద్దరు కాసేపు దానికోసం ఇదవుతున్నారు. హై ప్రొవోక్ మహేష్ అని ఈవిడ అంటారు, నీకు తెలుగు అర్థం కావట్లేదు అని చెప్పి ఆయన అంటాడు. సో మొత్తానికి చిన్న సైజు గొడవ వేసుకున్నారు వీళ్ళు. వీళ్ళ లోకంలో వీళ్ళు ఉన్నారు. అక్కడ నోకరాజు వచ్చి పిలిచాడు అనమాట, వెళ్దాము రండి మీరు రండి అంటే, లేదు మీకు వస్తున్నాం వెళ్ళండి అన్నారు. సో 4 జంటలు అక్కడ ఉన్నారు, వీళ్ళిద్దరు మాత్రం ఇక్కడ ఉన్నారు. ఇక్కడ నాకు మెయిన్ ఈ డిస్కషన్ నచ్చలే కంప్లీట్గా. నటరాజ్ మాస్టర్ గారు, నేను ఆలోచించేది ఏంటంటే 100 కిలోమీటర్స్ పరిగెత్తాం అంటే 101 దగ్గర ఎవరో యాడ్ అయ్యారంటే అది ఫెయిరా అన్ఫెయిరా అన్న ఆ బేసిస్ ఆలోచిస్తానన్నారు. సూపర్గా ఆలోచించారు. సో ఏమిటారంటే వైల్డ్ కార్డ్కి ఎవరైతే వచ్చారో, సో నేను అది ఆలోచించాను.
అంటే సిద్ధ్ అండ్ సోనియా వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నారు అనుకుంటా. సో వాళ్ళకి ఎందుకు ఓటేశాను, అభిమానికి అమీర్ వాళ్ళకి ఎందుకు వెళ్ళదంటే వాళ్ళ మధ్యలో వచ్చారు, వీళ్ళు ఫస్ట్ నుంచి పరిగెడుతున్నారు, ఆ బేసిస్తో చేస్తానని చెప్పి ఇది వ్యాలిడే కదా అన్నట్టు అనమాట. ఇది ఫెయిర్ అన్ఫెయిరా, ఇది ఫెయిరే అన్నట్టు, కంప్లీట్లీ ఫెయిర్. అట్లాగే ఆడియన్స్ కూడా ఆలోచించుకోవచ్చు. ఎట్లా ఆలోచించుకోవచ్చు ఆడియన్స్? అరే 3 సార్లు మాస్టర్ గారు బాటమ్ జోన్కి వస్తే ఒకసారి ఓట్స్తో కాపాడారు, ఒకసారి ఎలిమినేట్ అయినా ఎలిమినేట్ చేయలేదు, ఒకసారి ఎక్కడ ఎలిమినేట్ అయిపోతారని చెప్పి అసలు ఎలిమినేషన్ గేమే పెట్టలేదు. ఇది ఫెయిరా అన్ఫెయిరా కదా? అలా కూడా ఆడియన్స్ ఆలోచించుకుని ఓట్లు వేసుకోవాలి కదా మరి ఆ లెక్కనైతే. ఏదైతే ఇప్పుడు మీరు ఆర్గ్యూ చేయొచ్చు ఎవరైనా వచ్చి, భయ్యా అది గేమ్ ఫార్మాట్, మాస్టర్ గారు ఏం చేస్తారని చెప్పి. అట్లా సేమ్ థింగ్ అమీర్ అండ్ అభిమాని కూడా అది గేమ్ ఫార్మాట్. వాళ్ళకి 2 ఆప్షన్ ఇస్తే చూస్ చేసుకొని మధ్యలో వెళ్తే మాకు అడ్వాంటేజ్ అవుతుంది అని చెప్పి మధ్యలో చాలా పరిగెత్తలా. అది గేమ్ ఫార్మాట్, అన్ని గేమ్ ఫార్మాట్. ఇది ఫార్మాట్ అయితే అది ఫార్మాట్. అది ఫెయిర్ కాదు అన్ఫెయిర్ అయితే ఇది కూడా ఫెయిర్ కాదు అన్ఫెయిర్. లాక్ చేసాం కదా గట్టిగా, అలా ఉంటుంది. సో నాకు కళ్యాణ్ అంటాడు మీరు అన్నది 100% వ్యాలిడ్ మాస్టర్, బట్ అందుకే 2 సార్లు వేయలేదు. సో దానికోసం అభిమానికి అమీర్ వాళ్ళకి 2 సార్లు ఆయన ఓటు లేదంట. సో ఈసారి వేశారు, తప్పించుకుని అది అనుకున్నది ఆయన తప్పించేశారు. నటరాజ్ మాస్టర్ గారు నాకు వచ్చిన అవకాశం వీళ్ళకి ఎప్పుడు వేయలేదు, ఈ సిద్ధోళ్ళకి వేయలేదు, సో వేసాను అని చెప్పి వాళ్ళ ఓటింగ్ కోసం మాట్లాడినట్టున్నారు. మహేష్ అండ్ శాండ్రా గారు ఇంకో సైడ్ వాళ్ళ రచ్చ వాళ్ళది కొనసాగుతుంది. నెక్స్ట్ నటరాజ్ మాస్టర్ గారు గొప్ప విషయం చెప్తా, ఏంటి, బావగా నువ్వు నన్ను గెలిపించడం కాదు, అండ్ బామ్మర్దిగా నేను నిన్ను గెలిపించడం కాదు, మన ఇద్దరం కలిసి వాళ్ళని గెలిపించాం. ఎవరిని? మహేష్ అండ్ శాండ్రా వాళ్ళని. కలర్ దానిలో కలర్ చూసుకుని ఆడుంటే అని చెప్పి అందరు నవ్వుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళు లేరు కదా, ఇలాంటివన్నీ ఎందుకు మాట్లాడుకోవటం? కళ్యాణ్ కలర్ కన్ఫ్యూజన్ అవ్వకుండా ఉండుంటే అనగా నటరాజ్ మాస్టర్ గారేమో బావ మా అమ్మది గెలిపించారు అని. కళ్యాణ్ మరి అక్కడ కృతజ్ఞత ఉందా ఆయనకి? అంటే ఏంటి మీరేమో ఆయనకి గివప్ ఇచ్చేసి ఆయన గెలిపించారు, ఆయనకి ఎందుకు కృతజ్ఞత ఉంటుంది నాకు అర్థం కాదు. మీరు కలర్లు సరిగ్గా, అది కూడా పార్ట్ ఆఫ్ ద గేమ్ కదా, మీరు కలర్లు సరిగ్గా చూసుకోకుండా మీరు కన్ఫ్యూజ్ అయితే మీరు ఏదో కావాలని ఆయన గెలిపించినట్టు ఆయనకైతే కృతజ్ఞత ఉంటారంటే మాట్లాడుకుంటారు ఏంటి? మీకు ఆటం చేత కాలేదు, మీరు కలర్ సరిగ్గా చూస్ చేసుకోలేదు, మీకు గుర్తులేవు కలర్స్. అయినా స్టిల్ అక్కడ శివకి ఏం చెప్పింది, కళ్యాణ్ వాళ్ళతో వేరే విషయం రాంగ్ జరిగిపోయిన దానికి వాళ్ళకి అన్యాయం జరిగింది. నటరాజ్ మాస్టర్ గారికి ఏంటి, వాళ్ళకి కొద్దిగా కన్ఫ్యూజన్ వచ్చింది, 30 సెకండ్స్ అంత కన్ఫ్యూజన్ వచ్చింది. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉందని చెప్పింది కదా డైలాగ్, ఇదే సేమ్. ఎవరికి? మహేష్ అండ్ శాండ్రా వచ్చేపాటికి అండ్ నటరాజ్ మాస్టర్ గారు వచ్చేపాటికి. ఎట్ట కంపేర్ చేసుకుని మా వాళ్ళు గెలిచారంటారు? మీ కలర్ సరిగ్గా చూస్ చేసుకున్నా కూడా మీకన్నా ముందే గెలిచారు వాళ్ళు, చాలా ముందే వచ్చారని చెప్పారు. అంటే వాళ్ళిద్దరికే కదా పోటీ, నటరాజ్ మాస్టర్ గారు వర్సెస్ మహేష్కి కదా పోటీ, కళ్యాణ్ లేదు. నచ్చలా, ఎందుకు మాట్లాడుకోవటం అవన్నీ? వాళ్ళు అక్కడ లేరు కదా, అయిపోయింది కదా, టాప్ 5 వచ్చారు కదా, అందరూ వచ్చారు. పోనీ మీరు బయటికి వెళ్ళేటండి అనుకున్నప్పుడు అనుకోవచ్చు, లోపల ఉన్నారు కదా ఎందుకు ఇదంతా. సో కట్ చేస్తే యాక్టివిటీ వచ్చింది. యాక్టివిటీ చూడంగానే అర్థమైపోతుంది అందరికీ ఈ యాక్టివిటీలో ఎవరు టార్గెట్ అవుతుందని. వాళ్ళు కూడా ఎవరిని టార్గెట్ చేస్తా పెట్టారు ఈ గేమ్ అన్నది తెలిసిపోతుంది. కళ్యాణ్ అండ్ వాసింది టార్గెట్, క్లియర్ టార్గెట్, టీమ్ టార్గెట్, ఎవరైనా పెట్టాల్సిందే. ఇప్పుడు నటరాజ్ మాస్టర్ గారు కళ్యాణ్ అతికిపోయారు కదా, ఏమైంది? వాళ్ళ వేసుకోవాలి, అలా ఉంటుంది. వేరే వాళ్ళ కోసం మనం వాళ్ళ మీద పడి వాళ్ళ గురించి చెప్పుకుంటా ఉంటే చివరికి మన ఇద్దరికే గొడవలు అవుతాయి. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి ఆయన అన్నారు, ఇప్పుడు తీరా వస్తే వీళ్ళిద్దరు ఒకళ్ళు కొట్టుకోవాల్సిన సిచ్యువేషన్ ఏర్పడింది. అలాగే ఉంటుంది మరి, ఒకళ్ళ మీద పడి మనం ఏదైనా మాట్లాడితే మనకి ఎన్ని రివర్స్లో అవుతూ ఉంటాయి. ఇలాంటి చాలా లెర్నింగ్స్ ఉంటాయి ఇలాంటిలో. సో ఏం లేదు, ఆ హ్యాండ్ క్యాస్కెటింగ్లో వీళ్ళు డే 1 వచ్చినప్పుడు ప్రామిస్లు చేసుకున్నారు. సో ఆ ప్రామిస్లు ఎవరు నుంచో పెట్టుకున్నారు, ఎవరు నుంచో పెట్టుకోలేదు. నుంచో పెట్టుకున్న ఒక్కొక్కరిని పిలుస్తాం, పేరు వచ్చి ఎవరైతే నుంచో పెట్టుకున్నారో వాళ్ళని ఆ పచ్చని చెట్టుకి కట్టండి, ఎవరైతే నుంచో పెట్టుకున్నారో వాళ్ళని ఎండిపోయిన చెట్టుకి కట్టండి అన్నది యాక్టివిటీ. మహేష్ అండ్ శాండ్రాని పిలిచారు ఈసారి నటరాజ్ మాస్టర్ గారి పిల్లల ఫస్ట్. సో వాళ్ళు వచ్చి నూకరాజ్ అండ్ ఆయిషాకి వాళ్ళకి ఆ పచ్చని చెట్టు ఇచ్చారనమాట. ఎందుకు ఇచ్చారంటే, ఏదైతే లవ్ అండ్ కేర్ ఎప్పటికీ తగ్గదని రాసావో హ్యాండ్ క్యాస్కెట్ మీద, అది ఏ సిచ్యువేషన్లో అయినా సరే ఒకరికొకరు ఇచ్చుకుంటే ఆ లవ్ అండ్ కేర్ విజిబుల్గా కనిపించింది మీది. సో అందుకే వీళ్ళు ప్రామిస్ నిలబెట్టుకున్నారు అని చెప్పి. ప్రామిస్ నిలబెట్టుకున్న ఎవరంటే వాసంతి అండి కళ్యాణ్. ఎందుకంటే ప్రామిస్ బ్రేకర్ కళ్యాణ్ గారు, వాసంతి గారు సపోర్ట్ సిస్టమ్ గ్రోత్ నో ఫైట్స్ అని రాశారు. శాండ్రా గారేమో అలా చాలాసార్లు రిపిటేటివ్గా గొడవలు చూస్తూనే ఉన్నాము, సపోర్ట్ సిస్టమ్ పెద్దగా కూడా కనిపించలేదు, ఫిక్షన్ ఎప్పుడు కనిపిస్తూ ఉంది అని చెప్పారు. వాసంతి గారేమో సపోర్ట్ సిస్టమ్ లేకుంటే మేము టాప్ 1లో ఉన్నాం కదా, సో సపోర్ట్ సిస్టమ్ ఉందిలేండి అంటే వీళ్ళు వేరే పాయింట్ పెట్టారు, ఎమోషనల్గా సపోర్ట్ లేదని చెప్పి. కానీ బట్ సపోర్ట్ సిస్టమ్ ఉన్నట్టే, అట్లీస్ట్ కొద్దిగా ఉన్నట్టే కదా, అన్నిటికీ అప్లికబుల్ కదా అది. సో టాప్ 1 ఉంది. సో రియలైజేషన్ ఒక్కోదానికి సపోర్ట్కి రిలేషన్షిప్కే సపోర్ట్ కాదు, అన్నిటికీ కలిపి సపోర్టు, మొత్తం ఎవ్రీథింగ్ అని చెప్పి గేమ్స్ వైజ్ సపోర్ట్ ఉంది కాబట్టి గొడవలైనా కూడా 100% ఇచ్చాము. అందుకే వీఆర్ ఇన్ టాప్ 1 ఫ్రమ్ ద స్టార్టింగ్, టాప్ 1లో ఉన్నాను. సో సపోర్ట్ ఉందండి. నో ఫైట్స్ అంటే అది నా సైడ్ నుంచి ఏ రోజు ఫైట్ అంటే నేను రాసింది అది. సో నా సైడ్ నుంచి ఏ రోజు ఫైట్ జరగదు, ఇది కరెక్ట్ కాదు వాసంతి గారు. మీరు ఇచ్చుకున్న తను ఇచ్చుకున్నా ఏదైనా సరే, ఇప్పుడు మీరు ఎవరు బ్లేమ్ చేస్తున్నట్టు, తను చేశాడు అంటే ఏంటంటే తను ఇవ్వలేదు కాబట్టి తను చేశాడు అని చెప్పినట్టు ఉంది. అలా డిపెండ్ చేసుకోవడం రాంగ్ అనిపించింది నాకు. ఒక్క నిమిషం, సారీ, ఎక్కడున్నావు? నో ఫైట్స్ కదా, నా సైడ్ నుంచి ఏ రోజు ఫైట్ చేయలేదు అని చెప్తారు. నాకు అది నచ్చలేదు అని చెప్పారు కదా.
సో బయట చూసే ఫైట్ అనుకుంటున్నారు కానీ మీరు బయట చూస్తున్న ఫైట్లే అనుకుంటున్నారు కానీ మీరు చాలామంది కపుల్స్ లోపలికి వెళ్ళి రూమ్లోకి వెళ్ళి కొట్టుకోవచ్చు, అలాగే సైలెంట్గా ఒక సైడ్ ఉండి కొట్టుకోవచ్చు. అందరికీ ఫైట్స్ అవుతున్నాయి. అందరికీ ఫైట్స్ అవుతాయి కానీ వాళ్ళు రాసుకోవాలి నో ఫైట్స్ అని చెప్పి. కపుల్ మధ్యలో ఇలాంటి షోకి వచ్చిన తర్వాత ఫైట్ జరిగే అవకాశం లేకుండా లేదు. బట్ ఆ టైంలో వాళ్ళు ఆలోచించాలి ఇలాంటిది ఒకటి ఉంటుంది అని చెప్పి. సో రాశారు అంతే, మిగతా వాళ్ళు రాలేదు. మీరు చూసేలా మేము చేసేది ఫైట్స్ తప్పే, సరేనా? మేము పాయింట్స్ ఇవ్వటం వాళ్ళ ప్రామిస్ బ్రేకర్లో మేము పాయింట్స్ ఇవ్వటం వల్లే ఈరోజు ఈ ప్రామిస్ బ్రేకర్లో ఉండాల్సి వచ్చింది అని కూడా చెప్పారు. కళ్యాణ్ ఏమో అది ఫైట్ కాదు, అది ఆర్గ్యుమెంట్. ఫైట్ వేరే, ఆర్గ్యుమెంట్ వేరే. సో మేమిద్దరం అది పర్సనల్గా కొట్టుకున్నది కాదు, వేరే థర్డ్ పర్సన్ వల్ల చేసుకున్న ఆర్గ్యుమెంట్ అన్న విధంగా చెప్పాడు అనమాట. షీ డిడెంట్ లైక్, ఒక విషయం జరిగింది, తనకు నచ్చలేదు, ఆర్గ్యుమెంట్ ఉంది, గ్యాప్ ఉంది, మేము సాల్వ్ చేసుకున్నాం, అది మా ఇద్దరి మధ్యలో మ్యాటరే కాదు అన్న విధంగా కళ్యాణ్ చెప్పాడు. అది థర్డ్ పర్సన్ వాళ్ళు వచ్చినా, సెకండ్ పర్సన్ వాళ్ళు వచ్చినా, ఒకళ్ళ వాళ్ళు వచ్చినా, మీ ఇద్దరి మధ్యలో ఫిక్షన్ నడిచింది అది. సో ఫైటింగ్ ఈజ్ డిఫరెంట్, ఆర్గ్యుమెంట్ ఈజ్ డిఫరెంట్. సో నేను రావడానికి ఒక రీజన్ ఉంది, ఒకది ఏంటంటే వాసిద్ధి గారు మాత్రమే. సో తన కోసమే ఒక మూవీ ఒకటి క్యాన్సిల్ చేసుకొని వచ్చాను. ఐ వాంట్ టు సపోర్ట్ హర్ ఇన్ హర్ గ్రోత్. నేను రాసింది అది గ్రోత్ అని చెప్పి. సో తన గ్రోత్లో సపోర్ట్ చేద్దాం అనుకున్నా. గ్రోత్ ఫస్ట్ వీక్ నుంచి ఇద్దరు ఆడితేనే గ్రోత్ అనేది ఏందో చూస్తారా, ఫస్ట్ ర్యాంక్లో ఉన్నాం మేమని చెప్పాడు అనమాట. శాండ్రా గారేమో ఛాలెంజెస్ వైజ్ ఉంది సపోర్ట్ సిస్టమ్, బట్ మిగతా వాటిల్లో లేదు. బీయింగ్ ఏ కపుల్ అని చెప్తా ఉంటే వాసంతి గారేమో ఎన్ని ఫైట్స్ చేసుకున్నా ఏదైనా సరే 100% ఇచ్చాము, అందుకే నెంబర్ 1లో ఉన్నాం. మా ఫైట్స్ మా గేమ్కి ఎఫెక్ట్ కాలేదు, అంటే టాస్క్లకి ఎఫెక్ట్ కాలేదని చెప్తే శాండ్రా గారు సపోర్ట్ సిస్టమ్గా ఉంటా అంటున్నారు. కానీ మీరు ఎండుకు వచ్చేసారు. మేబీ ఒక ఆర్గ్యుమెంట్ అయింది కానీ సపోర్ట్ సిస్టమ్గా లేరు కదా ఆవిడ. సో ఆవిడ ప్రామిస్ చేశారు, సో తీయలేము. ఆవిడ కోసం మీరు ఎక్కడ ఉన్నారు, సో ఆవిడ ప్రామిస్ చేశారు, తీసేయలేము. కానీ మీరు ఎక్కడ నుంచున్నారు, ఆవిడ కోసం నుంచోలేదు. కళ్యాణ్ ఏమో ఒక్కో పర్సన్కి ఒక్కో టైం పడుతుంది. అంటే శాంటా గారు షో ఎండ్కి వస్తుంది, అంటే 1 hour పట్టింది, 2 hour పట్టింది. అంటే షో ఎండ్కి కదా మనం వచ్చేసాం కదా, షో ఎండ్ అయ్యే లోపల ప్రామిస్ నిలబెట్టుకుంటాం అన్నదే ప్రక్రియ ఇక్కడ. అంటే షో ఎండ్ లోపల ఈ ప్రామిస్ నిలబెట్టుకుంటాం, ఫస్ట్లో గొడవలు పడవచ్చు, ఇప్పుడు పడకూడదు అన్నది ప్రక్రియ ఇది. సో ఎండ్కి వచ్చేవాడికి మీరు లేరు కదా. అంటే మహేష్ ఏమో ఛాలెంజెస్ వీ యాక్సెప్ట్, బట్ కళ్యాణ్ ఏమో ఛాలెంజెస్ వీ యాక్సెప్ట్ బట్ రెస్ట్ వినాకం. కళ్యాణ్ ఏమో వీఆర్ నాట్ యాక్సెప్టింగ్ అంటున్నారు. లాస్ట్లో ఈ సీజన్ మొత్తం ఇది ఇదే అయింది. ఈ సీజన్ మొత్తం అంటే ఈ సీజన్లో వీఆర్ నాట్ యాక్సెప్టింగ్ అన్నారు. కానీ మధ్యలో యాక్సెప్ట్ చేస్తున్నారు. తప్పే, మేము గొడవలు పట్టడం తప్పే. సో వీఆర్ యాక్సెప్టింగ్, దానివల్ల ఇక్కడ ఈరోజు బ్రేకర్లో ఉంటున్నాం అని చెప్పారు కదా. మళ్ళీ వీఆర్ నాట్ యాక్సెప్టింగ్ ఏంటి, ఫైట్స్ రాసరికి యాక్సెప్ట్ చేయాల్సిందే అది. నెక్స్ట్ నీతు గారు అండ్ నటరాజ్ మాస్టర్ గారిని పిలిచారు. నాకు ఇక్కడ ఏం పెడతారా అనిపించింది. ఎందుకంటే అప్పుడు దాకా కలిసిపోయారు, బాబా అక్క బావా, అబ్బో సీతమ్మకి ఇట్లా సినిమా చూపిస్తారు కాసేపు, ఎదురుగా ఉన్నాడు, పక్కన ఉన్నప్పుడు ఏదైనా మాట్లాడుకుంటున్నారు. మళ్ళీ ఇప్పుడు ఇట్లాంటి ప్రక్రియలు ఉన్న తర్వాత ఎవరిని పెడతారు, తప్పదు ఇంక వాసంతి గారిని పెట్టాల్సిందే, ఇల్లు ఇంక వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే భానుజాన్ని పెడదామంటే మళ్ళీ గొడవ క్యారీ చేసినట్టు ఉంటుంది. వాళ్ళకి 2 ఆప్షన్లే ఉన్నాయి, అది పెట్టలేరు కాబట్టి ఇది పెట్టాల్సిందే. నూకరాజ్ అశోక్ ఫస్ట్ ఇచ్చారు, సేమ్ అందరూ అదే చెప్పారనమాట. ఎలా ఉన్నాడో అలానే ఉన్నాడు. సో అంటే నాలా ఉన్నావు, స్టార్టింగ్లో మొరటిగానే ఉన్నావు, కానీ జడ్జెస్ ఇన్పుట్స్ తీసుకున్న తర్వాత మార్చుకుంటే లవ్ ఏదైతే ఉందో అది కనిపించింది. అందుకని మీది పచ్చగా ఉంది, ఇంకా పచ్చగా ఉన్నాడని చెప్పారన్నమాట. వేరేస్ కళ్యాణ్ అండ్ వాసంతి వీళ్ళకి మొహాలు దిగిపోయినాయి, ఏంటి మా మీద వచ్చారని. నో ఫైట్స్ అని రాసుంది, సపోర్ట్ అన్నాం. గేమ్ తర్వాత ఏదైతే ఉన్నామో అది చాలా ఇంపార్టెంట్. గేమ్ ఆడాం ఓకే, బట్ తర్వాత ఉన్నది చాలా ఇంపార్టెంట్. సో ఎంత ఉన్నా సరే వెళ్ళి గేమ్ ఎండ్ అయ్యేపాటికి కలిసిపోవాలి, మాట్లాడేసుకోవాలని చెప్పనమాట. నేనేం చెప్తానంటే లైఫ్లో 1 thing ఇంపార్టెంట్, ఒకళ్ళు కామ్గా ఉన్నా ఒకళ్ళు ప్యాచప్ చేసుకోవాలి. అరుచుకోవటం, ఇది చేయటం, ఈ పాయింట్స్ ఇచ్చేయటం ఇలా చేసుకున్నట్టు అనిపించింది. సో గేమ్ బాగా ఆడారు, ఐ అగ్రీ, అందుకని మీరు టాప్లో ఉన్నారు. రెస్ట్ ఇది మాత్రం దెబ్బేసుకున్నారని చెప్పారన్నమాట. మనం ఎంత బాగా ఆడాము అన్నది కాదు ఈ పాయింట్ అండి, మనం ఎంత బాగా ఆడాము అన్నది కాదు, ఎంత బాగున్నాము, ఎంత బాగుండి ఎలా ఆడామన్నది ఇంపార్టెంట్. సో గెలిచామా లేదా అన్నది ఇంపార్టెంట్ కాదు, ఓడినా గెలిచినా అది ఇంపార్టెంట్ కాదు. ఎమోషన్స్, ప్రేమగా ఫీలింగ్స్ ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్. మాస్టర్ గారు ఏది చెప్తాండి. సో వాళ్ళు కొంచెం తగ్గించి ప్రేక్షకులకి వాళ్ళ పాయింట్స్ కొంచెం తగ్గించి వాళ్ళ టాప్లో ఉన్నారు, సెకండ్లో ఉన్నారు కదా, వీళ్ళ పాయింట్స్ కొంచెం వెయిటేజ్ పెంచుకుని తప్పలేదు. గేమ్ పార్ట్ ఆఫ్ ద గేమ్ ఇది. ఒక పాయింట్స్లో ఏదో అన్నాడు. సో ఒక ఆమె ఒక పాయింట్స్లో ఏమనాలి అంటే ఓకే అమ్మ వదిలేసి ఇద్దరం బాగున్నాం కదా అని ముందుకు వెళ్ళాలి. ఇది చాలా చిన్న విషయాలు మీరు చేసుకున్నవే అని చెప్పారు. చిన్న రీజన్కి చాలా గట్టిగా కూర్చున్నావు నువ్వు, నాకు అలా అనిపించింది. యాజ్ బాగా కూడా నేను చాలా ఫీల్ అయ్యా, నేను ఎంతో ప్రయత్నించా, జనరల్గా వెళ్ళను కానీ ఎంతో ప్రయత్నించా అని చెప్తుంటే వాసంతి గారేమో ఐ డెఫినెట్లీ నో, ఇలాంటి ప్రక్రియ ఉంటే మేమే ఉంటాం ఇందులో, నాకు అర్థమైంది. ఆ పాయింట్స్ వస్తాయని చెప్పి నాకు క్లారిటీగా తెలుసు. పాయింట్స్ ఇవ్వద్దు అని మీరే చెప్పారు, ఈ సోఫాలో కూర్చొని చెప్తారు పాయింట్స్ ఇచ్చేస్తున్నారు మీరని చెప్పి. కానీ మీరే తెచ్చి పెట్టడం ఆ పాయింట్స్ అనేది సాడ్ ఫర్ మీ. సజెషన్స్ ఇస్తున్నారేమో అనుకున్నా, మంచిగా చెప్తున్నారు అనుకున్నా, నీ తక్కువ కూడా చెప్పింది, కానీ మీరే ఇలా తీసుకొచ్చి పెట్టడం అన్నది మనకు నచ్చలేదని చెప్తూ ఎండ్ ఆఫ్ ద డే ఇది ఒక గేమ్, ఇక్కడ అందరూ గేమ్ ఆడటానికి వచ్చారు, అందరూ ఇక్కడ గేమ్ ఆడటానికి వచ్చారని చెప్పి మీరు మరోసారి ప్రూవ్ చేశారు. అంటే మీరు పక్కన కూర్చోబెట్టుకుని ఏదో మంచి చెప్పేసాం, అది చెప్పేసి ఇది చెప్పేసాం అంటే కాదు, ఎండ్ ఆఫ్ ద డే అందరూ గేమ్ ఆడటానికి వచ్చారని చెప్పి మళ్ళీ మీరు ప్రూవ్ చేశారు. ఇక్కడ రిలేషన్షిప్లు ఇవన్నీ తొక్కతోళ్ళు మట్టి మశాలని కొంచెం గట్టిగా ఇచ్చారు వాసంతి గారు అనిపించినాడు, దించారు పాయింట్ అయితే గుణపం.
దెర్ ఈజ్ నో రిలేషన్షిప్. ఇక్కడ అందరూ గేమ్ ఆడటానికి వచ్చే దెర్ ఈజ్ నో రిలేషన్షిప్. సో అక్కడ మరి మంచి చెప్పారో లేదంటే ఇక్కడికి వచ్చి మరి మమ్మల్ని గుద్దారో ముంచారో సో అది అర్థం కావట్లేదు. కానీ ఐ నీడ్ టు సే ఓన్లీ దట్, అంతే. ఇదే చెప్పాలనుకున్నానంటే ఆడియన్స్ ఆర్ వాచింగ్, వీళ్ళు కూడా పట్టుకున్నారు, ఆడియన్స్ ఆర్ వాచింగ్, వి బిలీవ్ దట్ ఆడియన్స్ మా వైపు ఉన్నారని చెప్పి. సో మీ పాయింట్స్ పెట్టండి, ఇట్స్ అవర్ బ్యాడ్ లక్, అంతే, ఇంకేం చేయలేం. వీ యాక్సెప్ట్ దట్. జడ్జెస్ మీరు ఇచ్చిన పాయింట్స్ తీసుకుంటాం, దిస్ ఈజ్ నథింగ్ ఫర్ అస్. ఇంకా సో యాక్సెప్ట్ ఇట్ అని చెప్పారు. యాక్సెప్ట్ చేయాల్సింది ఎవరైనా, అది ఇందాకేదో వీడు డోంట్ యాక్సెప్ట్ అని చెప్పి పాటే చెప్పేది అయిపోదు. కానీ నటరాజ్ మాస్టర్ గారు మా ఇద్దరితో డిస్కస్ చేస్తున్నంత వరకు 100%, సరే మీ ఇద్దరు మా ఇద్దరితో డిస్కస్ చేస్తారంటే 100% మీ ఎవరికి చెప్పనంటే పాయింట్ పెట్టారు. కానీ వీళ్ళు అక్కడ సిద్ధన్ సోనియాతో చేశారు, ఇక్కడేమో తనతో చేశాడు, భానుజానితో. సో అలా అందరితోనే మాట్లాడుతున్నాడు. కళ్యాణ్ ఏమో నెమ్మదిగా అడిగితే చెప్పనా ఏంటి నెమ్మది గురుగుతాడు, అడిగితే చెప్పకుండా ఉంటామా అని చెప్పి. నటరాజ్ మాస్టర్ గారు ఇక్కడ సరే మీరు ఏదో ఉంటున్నారని చెప్పి నేను లేచి వెళ్తే అక్కడికి వెళ్ళి చెప్తున్నాడు, నేను అప్పుడు అనుకున్నా ఏంట్రా బాబు అని చెప్పి, కావాలని చూసుకో నేను అలా అనుకున్నా అని చెప్పి ఎక్స్ప్రెషన్ కూడా వస్తుందని చెప్పి. ఎందుకంటే విషయం చెప్తున్నాడు. సో ఇక్కడ చెప్పకూడదు కదా, మీరు ఎవరికి చెప్పకూడదు, కానీ వీళ్ళు అందరికీ చెప్పుకుంటున్నారు. వాసు దగ్గర మా తప్పు ఉంది, అక్కడ నుంచోడానికి అక్కడ ఉండడానికి ఇప్పుడు కారణం మేమే. సో ఎవరు వాళ్ళు పెడితే ఎంత బాధ, ఎవరైనా వేరే వాళ్ళు పెడితే ఎంత బాధపడేది కాదు, కానీ బావగా అక్కగా మంచి చెప్పి మళ్ళీ మీరే పెట్టడం అది బాధగా ఉంది. సో వాసంతి పాయింట్ వ్యాలిడ్, మా తప్పు ఉంది, అది వేరే వాళ్ళు పెడితే బాధపడడం, మీరు పెడితే బాధగా ఉందని చెప్పి నీతి గారు. వాసంతి అక్కడ అందరు ప్రామిస్లు అందరూ నిలబెట్టుకున్నారమ్మా, సో మాకు ఇంకా ఆప్షన్ లేదు అనే విధంగా చెప్తారన్నమాట. సో మీరే కొద్దిగా నిలబెట్టుకోలేదు అనగానే కళ్యాణ్ ఏమో వదిలే అమ్మ, పక్క నుంచి నెమ్మదిగా వదిలే అమ్మ అంటున్నాడు. సో అక్కడ ఉన్న ప్రామిస్లు చదివి అందరు నిలబెట్టుకున్నారని చెప్పి వీళ్ళు పేర్లు తీశారనమాట. నీతో సజెషన్ ఇస్తున్నాం కానీ ఆర్గ్యుమెంట్ చేయడం లేదు ఇక్కడ మీ నుంచి, మీకు జస్ట్ సజెషన్ ఇస్తున్నాం అంటే. నటరాజ్ మాస్టర్ ఏమో గేమ్ రాకముందు మీరు కలిసిపోయి ఉంటే ఇది పాయింట్ అని చెప్పాలని ఉన్నది. గేమ్ రాకముందు అంటే ఇది కూడా ఆయన అక్కడ చెప్పారు రెడ్ శాండేషన్ దగ్గర కూడా, గేమ్ రాకపోయేందుకు మీరు కలిసిపోయి ఉంటే ముందుకు వచ్చి మాట్లాడుంటే సరే అనుకోవచ్చు, సరే మీకోసం మేము కూడా నుంచొని ఫైట్ చేసేవాళ్ళం అని చెప్పి. కానీ మీరు గేమ్ వచ్చాక గేమ్ కోసం కలిసిపోయారు అన్న విధంగా అనమాట. కళ్యాణ్ ఏమో గేమ్ రాకముందు సోఫాలోనే మేము మాట్లాడేసుకున్నాం, అంతకుముందే కలిసిపోయాం అని చెప్పారనమాట. నటరాజ్ మాస్టర్ ఈ మ్యాన్షన్లో మీరు ఇంకా మీరు ఇంకా క్లోజ్, మీ దగ్గరికి ఎన్నిసార్లు వచ్చాము అని చెప్పారనమాట. గేమ్ పక్కన పెట్టండి అనగానే వాసంత్ గారు గేమే ఇది పక్కన ఎలా పెడతాం అని చెప్పి గట్టిగా ఆర్గ్యుమెంట్ జరిగింది. కళ్యాణ్ పక్క నుంచి నాకు బాధేస్తుందమ్మా, నాకు బాధేస్తుంది అంటే ఈ మూమెంట్లో ఎందుకు అనవసరం పాయింట్లు డ్రాగ్ అవుట్ అనుకున్నాడు, నిజంగా బాధేస్తుంది అనుకున్నాడు. కానీ బాధేస్తుంది అంటే నటరాజ్ మాస్టర్ ఏమో అమ్మ వాసంతి లైఫ్ చాలా ఇంపార్టెంట్ గేమ్ కంటే కూడా, సరేనా? సో వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి గేమ్ కంటే కూడా అని చెప్పి చెప్తున్నారు. మాస్టర్ గారు ఏంటి చెప్తుంటే, మాస్టర్ గారు చేసిన అడావుడికి, మాస్టర్ గారు చెప్పే మాటలకి సీరియస్గా కాదు కానీ నవ్వు వస్తుంది. సో వారి గేమ్ మీద శివతాండవం చేశారు ఆయన గేమ్లో. సో అక్కడ ఇలా నవ్వ చెప్తుంటే ద రిలేషన్షిప్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్ షుడ్ బి లైక్ ఎ ఫిష్ అండ్ వాటర్, షుడ్ నాట్ బి లైక్ ఎ ఫిష్ అండ్ ఫిషర్ మ్యాన్ అనేది ఆ రేంజ్ డైలాగులు గుర్తొచ్చినాయి. అలా చెప్పారు అమ్మ వాసంతి అని చెప్పి పెద్దరాయుడు రేంజ్లో వచ్చింది అక్కడ కొద్దిగా. వాసంతి గారు సేఫ్ గేమ్ అని కూడా మీరు మాకే వేశారు, దానికోసం కూడా మేము జడ్జెస్తో అనిపించుకున్నాం, అందరితో పాయింట్లు ఇచ్చుకున్నాం. అంటే నటరాజ్ మాస్టర్ గారు అందరికీ మీరు చెప్పి ఇలా చెప్పారని చెప్పి అందరికీ మీరే చెప్పారు వెళ్ళి ఇలా జరిగిందని చెప్పి, దీనివల్ల మీ వల్ల సిచ్యువేషన్ దాటిపోయిందంటే కళ్యాణ్ ఏమో ఇంకా 10 మాటలు అనిపించుకోవాలా నేను. సో 10 మాటలు అనిపించుకమ్మా, నాకు వినిపించాలని లేదు, నువ్వు అంటా ఉంటే అలా అంటా ఉన్నారు, సో నాకు వినిపించుకోవాలని లేదమ్మా, ప్లీజ్ అమ్మా నీ కాళ్ళు ముక్కుతా కూర్చో. ఇది ఓవర్ అమ్మ వదిలే ఆర్గ్యుమెంట్ చేయొద్దు, నాకు నచ్చట్లేదు అంటే ఓకే నీ కాళ్ళు ముక్కుతా కూర్చో అంటే ఆవిడ కోపం వచ్చింది. వాసంతి గారు నాకు కూర్చొని నాకు మాట్లాడే స్వతంత్రం లేదా, నాకు ఐ డోంట్ హ్యావ్, నీకు మాట్లాడలేనా స్వతంత్రం లేదా అన్నాడు అనమాట. నటరాజ్ మాస్టర్ ఏమో డిపెండ్ చేసుకో యాజ్ అ వైఫ్గా, ఆయన కంటిన్యూ చేస్తారు, డిపెండ్ చేసుకో యాజ్ అ వైఫ్గా, మీరు 4-5 సార్లు జరిగింది అంతా అందుకనే మాట్లాడానని చెప్తానంట. వాసంతి గారు అయిపోయింది ఆడియన్స్ ఆర్ వాచింగ్ అనగా నటరాజ్ మాస్టర్ గారు డెఫినెట్లీ ఆడియన్స్ ఆర్ వాచింగ్ అని చెప్పి ఆయన కూడా ఇద్దరు ఒకళ్ళొకళ్ళు ఆడియన్స్ ఆర్ వాచింగ్ అన్నారు. ఇప్పుడు వాసంతి దగ్గర కళ్యాణ్ మధ్య చిన్న ఆర్గ్యుమెంట్ జరిగిందనమాట. నన్ను మాట్లాడినవ్వా అంటే కళ్యాణ్ ఇంకా 4 మాటలు వినాలి దానికోసం అంటే వాసంతి గారు ఎలా చెప్తావు మరి, నీకు అర్థమవుతుందా అసలు మన గురించే పెడుతున్నారంటే కళ్యాణ్ ఏమో అందరినీ పెట్టని, వాళ్ళు పెట్టకపోతే మనం 5 మనమే పెట్టేసుకుందాం. వాసంతి గారు ఈ రోజు కూడా మనం ఉంటే ఈ రోజు కూడా ఇలా ఉండటానికి కారణం నువ్వు నేనే, ఇంకా నువ్వే అంటావేమో అని అనుకున్నా, ఈరోజు ఇలా ఉండటానికి కారణం నువ్వు నేనే. పార్ట్నర్ మీద జోకేస్తే నేను కళ్యాణ్ అన్నాడు, పార్ట్నర్ మీద జోకేస్తే నేను కూడా నవ్వేసి వెళ్ళిపోవాల్సింది ఆ సిచ్యువేషన్లో అందరిలాగే అన్నట్టు ఒక మాట అంటాడు అనమాట. సార్ అందరిలాగా అంట కానీ పార్ట్నర్ మీద జోకేస్తే వెళ్ళిపోవాల్సింది, వాళ్ళకి ఆ సిచ్యువేషన్ వస్తే తెలిసిద్ది అని చెప్పి. ఇది కొంచెం హార్ష్గా అనిపించలేదు, వాళ్ళ సిచ్యువేషన్ తెలిసిద్ది. నెక్స్ట్ తోటి ఉంటుంది అది కొంచెం నోకరాజ్ దగ్గర, అది కొంచెం హార్ష్గా అనిపించింది. అది నెక్స్ట్ జానుబాన్ వస్తారు, జానుబాన్ ఎవరిని పెడతారా అనుకున్నా. సో నోకరాజు ఆశయాన్ని పెట్టి
ముందు నువ్వు ప్రేమగా ఏదైతే ఉందో మీ బాండింగ్ అదంతా కనిపించింది. సో కొద్దిగా తగ్గినట్టు ఇదేం కనిపించలేదు. ఆశ ఏదైనా సరే నూకరాజు నచ్చకపోయినా ఆశ అదే మొత్తం వీళ్ళంత ముందు చెప్పుకునే ఆ పాయింట్లు అనమాట. ప్రేమ తగ్గలేదు, ఏమీ తగ్గలేదు అని చెప్పి. సో లవ్ తగ్గినట్టు మాకు ఎక్కడ కనిపించలేదని చెప్పారు. ప్రామిస్ నిలబెట్టుకున్నారన్న ఫీలింగ్ వచ్చింది అయ్యి అని చెప్పారు. సేమ్ వాళ్ళు చెప్పుకున్న పాయింట్స్ ఇది చెప్పారు. దాని తర్వాత ఇక్కడ వీళ్ళు కళ్యాణ్ అండ్ వాసంతి గారికి వేస్తారా ఎయిరా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే ఎయిలా నటరాజ్ మాస్టర్ గారికి నీతి గారికి వేశారు. ఇక్కడ దోస్త్ మేర దోస్త్ కనిపించింది నాకు. సో అలా ఫ్రెండ్షిప్ కదా, ఇరిపోయింది, మళ్ళీ కలిసిపోయారు, మళ్ళీ స్ట్రాంగ్ అయింది. ఇప్పుడు వెళ్ళి వేసి ఎందుకని చెప్పి నటరాజ్ మాస్టర్ గారు నీతి గారు అట్లా ఉన్నారు కదా అని చెప్పి వేస్తారు. వాళ్ళకి పడదు. నటరాజ్ మాస్టర్ నీతి గారు లైట్ తీసుకున్నారు. ఏం చేస్తారు, కోపం తగ్గించుకోవడానికి ట్రై చేస్తా అన్నారు. కానీ మార్నింగ్ లేస్తా మీరేమో కోపం తగ్గించుకోవడానికి ట్రై చేస్తున్నారు. నీతి గారు మార్నింగ్ లేస్తున్నారు. నీతక్క అది పూర్తి చేశారు, కంప్లీట్ చేశారంటే. భానుగారేమో నటరాజ్ మాస్టర్ మాత్రం ఎక్కువ శాతం కోపంగానే చూసాము, లాస్ట్ వీక్ ఒకటే ప్రశాంతంగా చూసాము. ముందు నుంచి అదే కనుక చేస్తుంటే షో అంతా అలాగే చూసి ఉండేవాళ్ళమేమో. అప్పుడు సీతమ్మ వాకిలి సినిమాలు చెట్ల ప్రకాష్ రాజ్ లాగా, బ్రహ్మోత్సవం సినిమాలో మన కట్టప్ప ఒక మంచి మాటలాగా అంత సూపర్ ఉండేది. మొత్తం అంత భలే ఉండేవారని చెప్పారు నటరాజ్ మాస్టర్ గారు. సిసిసి కోపం మా ఇద్దరి మధ్య మాకు సంబంధించిన మ్యాటర్, మేము చేసుకున్న ప్రామిస్. అంటే నేను తన మీద అరవను, తన నా మీద మేము చేసుకున్న ప్రామిస్ అది. అంతేగాని ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అది వేరే. సో నేను కొన్ని ఎక్కువ నేను కొంచెం సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇంట్లో మా ఇద్దరి మధ్యలో ఎక్కువ కొద్దిగా అరిచేవాడిని. అది తగ్గించా. ఇక్కడికి వస్తే తగ్గిస్తా అన్నా. నేను ఆ మాట మీద ఉన్నా, నేను కోపడలేదు. నాకు కంప్లైంట్ ఏంటంటే మార్నింగ్ తను లేదని చెప్పి నాకు కంప్లైంట్. సో అది మార్చుకున్నామని చెప్పి. సో అలా ఎగ్జాక్ట్గా రాయలేదు కానీ కోపం తగ్గించుకోవాలి అనేది రాశారు. సో అది షోలో తన మీద కోపం తగ్గించుకోవాలని రాయాలా, ఇక్కడ మాత్రం కన్వే చేశారు. డౌట్ అంటే మమ్మల్ని అడగాల్సింది. అంటే వీళ్ళు కూడా జానుబాని అడిగారంటే మీరు ఏం రాశారు ఎగ్జాక్ట్గా అంటే ఇట్లా రాశామంటే. సో డౌట్ అంటే మమ్మల్ని అడగాల్సిందని చెప్పి వీళ్ళు పెట్టేశారు. నీతి గారు ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రేమగానే చెప్పాడు, కోపంగా చెప్పలేదంటే. భానుగారేమో మీ మీద కోపం చూపించినట్టు అనిపించలేదు ఒక్కసారి అంటే. భాను ఏమంటాడు, మీ మీద అంటే మీరు నాకు నీతి మీద ఎక్కువ కోపం వస్తూ ఉంటుంది, ఏదైనా కోపంగా చెప్తారు, ఇప్పుడు చెప్పలేదంటే. అలాంటి మరి ఒక్కసారి కూడా మీ మీద కోపం చూపించినట్టు అనిపించలేదు అంటే. ముందు అది కనిపించి దాన్ని సరి చేసుకున్నట్టు కనిపించాలి కదా. సో అసలు ఆ పాయింటే కనిపించలేదు, మీద కోపం చూపించినట్టు ఒక్కసారి కూడా కనిపించలేదు అనగానే నీతి గారు ప్రామిస్ నిలబెట్టుకున్నారు, నా కోసం చూపించనన్నారు. సో ఇదే కదా ప్రామిస్ అని చెప్పి. ఏం చెప్పేదంటే ముందు కనిపించాలి కదా, కనిపించిన తర్వాత రెక్టిఫై చేసుకోవాలి అన్నది ఈయన పాయింట్. నాకు అర్థమైనది. బాగానేమో జనరల్గా మాస్టర్ కోపం తగ్గించుకున్నారు, జనరల్గానే మాస్టర్ కోపం తగ్గించుకున్నారు అనిపించింది నీతి గారు. అది మ్యాన్షన్ ప్రామిస్ కాదు, మా ఇద్దరు ప్రామిస్. సో మిమ్మల్ని అడిగితే మీరు అట్లా చెప్పారు, మమ్మల్ని అడిగితే మేము కూడా చెప్తాం కదా అని చెప్పారన్నమాట. అయిపోయింది, ఇంక దీని గురించి ఇంకే డిస్కషన్ జరగలేదు. నెక్స్ట్ నూకరాజు ఆశా వాళ్ళు వచ్చారనమాట. సో జానుబాను వాళ్ళని గ్రీన్లో పెట్టారు. మొన్నేమో జానుబానికి ఈ క్రెడిట్స్ విషయంలో ఎక్కువ క్రెడిట్స్ దీని గురించి డిస్కస్ చేసుకున్నారని యాక్టివిటీలు పెట్టారు, దీంట్లో పెట్టారు. ఇప్పుడు అర్థం చేసుకోండి. సో ఇక్కడ మనకి ఎవరు ఫ్రెండ్స్ అయినా, ఎవరు క్లోజ్ అయినా, ఎవరు కాకపోయినా సరే ఒక యాక్టివిటీ వచ్చినప్పుడు దానికి తగ్గట్టు ఏ పేరు ఉంటే ఆ పేరు పెట్టాల్సిందే. వాళ్ళు కూడా ఆ పేరు టార్గెట్గానే ఇచ్చారు. సో దానికి వాళ్ళు సెట్, దీనికి కూడా వీళ్ళు సెట్ అంతే. సెకండ్ వీక్ అండ్ థర్డ్ వీక్లో జడ్జెస్కి ఇంకా మీరు డెవలప్ అవుతున్నారు, గ్రోత్ అవుతుందంటే బాండింగ్ ఇదంతా బాగుంది అక్కడి నుంచి. సో మెన్షన్ చేస్తారు. సో మీరు ఇచ్చిన ప్రామిస్ అదే, మేము బాండింగ్ పెంచుకుంటాం, గ్రోత్ పెంచుకుంటాం, ఒకళ్ళు హెల్ప్ చేసుకుంటాం అనే విధంగా. ఆశయం మీరు బయట ఇప్పటిదాకా కమ్యూనికేషన్ విషయంలో మీకు కొద్దిగా ఆ స్కోర్ విషయంలో కూడా కొంచెం భయపడ్డారు జానికి చెప్పడానికి. సో ఇప్పుడు అదంతా తగ్గిపోయింది. ఇప్పుడు కూడా మీరు చాలా ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, జానికి బాగా చెప్తున్నారు అని చెప్పి అది కూడా స్ట్రాంగ్ చేసుకున్నారు. బిఫోర్ కన్నా బెటర్ అయ్యారని చెప్పి నేను ఫీల్ అవుతున్నాము. సో అందుకని ఇచ్చామనగానే ఓకే అని చెప్పలేదు. కానీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళకి ఇస్తారని చెప్పి వాళ్ళకే ఇచ్చారు. వాసంతికి వెళ్ళడానికి ఇచ్చేవాళ్ళేమో గొడవలు ఎందుకంటే ఇవ్వలేదు, నటరాజ్ మాస్టర్ గారికి ఇవ్వలేరు, ఎందుకంటే కోపం అనేది ఉంది కాబట్టి అది ఎట్లా చెప్పినా సరే. సో వీళ్ళకి ఇచ్చారు. నెక్స్ట్ వాసంతి అండ్ కళ్యాణ్ గారికి ఎండిన మొక్క ఇచ్చారనమాట. ఇక్కడ కొంచెం ఆర్గ్యుమెంట్ గట్టిగానే జరిగింది. మీరు రైస్ చేసిన ప్రామిస్ ఏంటంటే, మీరు పెట్టుకున్న ప్రామిస్ ఏంటంటే నో ఫైట్స్, సపోర్ట్ సిస్టమ్ అని పెట్టుకున్నారు. ఎనీ రిలేషన్ థర్డ్ పర్సన్ వల్ల వాళ్ళు గొడవ పడద్దు. ఇక్కడ కాన్వర్సేషన్ మీకు కట్టింగ్గా అనిపించింది, ఇక్కడ కాన్వర్సేషన్ మీకు కట్టింగ్ అనిపించుంటే సారీ చెప్పాడు ఇక్కడ. సో బట్ అది చాలా చిన్న కాన్వర్సేషన్, దానితో ఇక్కడికి వచ్చేసి దానితో ఇక్కడ వరకు వచ్చేసే పరిస్థితి వచ్చేసింది. అంటే ఇట్లా ప్రామిస్ బ్రేక్ అని చెప్పి పరిస్థితి వచ్చింది. అనగానే ఆశ గారు ఎందుకు ఇచ్చామంటే నో ఫైట్స్ అని రాశారు, బట్ ఆ సైడ్ చూడలేదు, ఫైట్స్ చేస్తానే అని చెప్పారన్నమాట. సపోర్ట్ సిస్టమ్ అని రాశాడు. 100% ఆ ఛాలెంజెస్లో మీరు సపోర్ట్ సిస్టమ్ ఇచ్చుకున్నారు, కానీ అలాగే కేరింగ్గా కూడా చూసుకున్నారు. కానీ 2 వారాల నుంచి ఏదైతే ప్రామిస్ చేసావో అది మాత్రం అవ్వట్లేదు. సో అక్కడ వచ్చింది, సర్కిల్ ఆఫ్ లవ్లో వచ్చింది. ఆ ఛాలెంజ్ సర్కిల్ ఆఫ్ లవ్ కావచ్చు, ఇక్కడ కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. సో ఏం చెప్పారంటే ఛాలెంజెస్ తర్వాత అయిపోయిన తర్వాత కావచ్చు, సర్కిల్ ఆఫ్ లవ్లో కావచ్చు, ఈవెన్ రీసెంట్గా జరిగిన నౌకరాస్తి ఏదైతే ఇష్యూ ఉందో అది అయిపోయిన తర్వాత కావచ్చు, వాసంతి అక్క హట్ చేసినట్టు అనిపించింది. తన ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా స్టాండ్ తీసుకోవాలని చెప్పి మీరు ఫైట్ చేయడం జరిగింది. సో కపుల్ అన్న తర్వాత గొడవలు అయింది కామన్, అది కూడా మీకు చేస్తాం. బట్ దాని తర్వాత కొంచెం 1 hour పట్టచ్చు, ఏదైనా పట్టచ్చు, కానీ అది ఇంకా పెరిగి మీ పెద్దవైపోయినాయి అని చెప్పి ఆశ చాలా పెద్ద విషయాలే చెప్పింది, ఎక్కువసేపు చెప్పింది. అది బాధేసింది అని చెప్పారనమాట. కళ్యాణేమో కనీసం ఇప్పుడైనా పక్క నుంచి వాసంతి చెప్తాం నమ్మగా, కనీసం ఇప్పుడైనా ఆ రోజు ఫీల్ అయితే చెప్పు, లేదంటే వదిలే. అంటే ఆ రోజు నువ్వు ఫీల్ అయ్యావు అన్న విషయం వాళ్ళకి చెప్పు
ఏదో నేను ఫీల్ అయినట్టు అనుకుంటున్నాను, నువ్వు కూడా ఫీల్ అయ్యే విషయం చెప్పు అంటే వాసంతి గారేమో థర్డ్ పర్సన్ అన్నది నువ్వు అవటం అన్నది నాకు బాధాకరం. నూకరాజుకి అనమాట వాసంతి గారు ఫీల్ అయ్యా అంటే ఆ టాపిక్లో నేను ఎందుకు వచ్చాను అన్నది ఫీల్ అయ్యి పక్కన చెప్పండి కదా. సో ఫీల్ అయ్యాను ఆ టాపిక్లో ఎందుకు వచ్చారేంటి, టాపిక్ నడిచింది అలా కదా. సో అప్పుడు నవ్వుకున్నారు వీళ్ళందరూ. ఇప్పుడు మన అయిపోయింది. దాని తర్వాత మేము మాట్లాడుకుని ఉంటే సార్ట్ అయిపోయేదేమో. ఎస్, మాట్లాడుకుని ఉంటే సార్ట్ అయిపోయింది. మీరు మాట్లాడుకున్నారు కానీ సార్ట్ అవ్వాలా. నాకు కూడా ఈగోకి వెళ్ళిపోయాను అనుకోవచ్చు కదా మీరు. సో తను చూసింది కనిపిస్తుంది కానీ మీకు, సో నేను కూడా మాట్లాడలేదు, సో నేను కూడా వెళ్ళలేదు, నేను కూడా వెళ్ళను, భానుజాను వీళ్ళందరూ చెప్పినా కూడా నేను వెళ్ళను అని చెప్పి నేను కూర్చున్నా. వెళ్ళి మాట్లాడుంటే తన మనసులో ఏమనుకున్నాడో చెప్పేవాడేమో. సో తను తర్వాత చెప్పాడు. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే తను చేసింది కనిపిస్తుంది, నేను చేసింది కనిపించట్లేదు, సో నాకు ఈగో వచ్చి నేను కూర్చున్నాను మీరు అనుకోవచ్చు కదా. అంటే అప్పుడు ఇంకా అక్కడ రాసిన పాయింట్లు జస్టిఫై చేసినట్టు. ఇందాకేమన్నారు, నో ఫైట్స్ అని రాసింది నేను, తను కాదని చెప్పి డిపెండ్ చేసుకున్నారు. ఇప్పుడు ఏమన్నారు, తన మీద చెప్తామంటే సో ఫైట్ చేసింది నేను అన్న విధంగా చెప్తున్నారు. అప్పుడు మీరు అక్కడ పాయింట్ జస్టిఫై చేస్తారు, మీదే తప్పని చెప్పి. అక్కడ రాసింది కూడా మీరే, నో ఫైట్స్ అని చెప్పి, నేను ఫైట్స్ చేయను అని చెప్పి రాశారు. మరి మీరే ఫైట్ చేసినట్టు కదా. అదే నాకు అర్థం కదా లాజిక్, ఏం చెప్పాలనుకుని ఏం చెప్తున్నారు ఏంటి అని చెప్పి. అంటే ఎండ్ ఆఫ్ ద డే ఒక పాయింట్ ప్రూవ్ చేయాలనుకుంటే ఏంటంటే నూకరాజు అన్న పాయింట్ తన మంచి కోసం చెప్పాడు. అక్కడ ఎందుకు ఆయన ఫైట్ చేశాడంటే ఆ మంచి కోసం చెప్పాడు అన్న పాయింట్ పెడదాం అనుకున్నారు. బట్ ప్రక్రియలో మిస్ అయిపోయారు. ప్రక్రియలో మేజర్ పాయింట్ ఏదైతే అది మిస్ అయిపోయారు. నువ్వు ఒక సెలబ్రిటీవి, ఇప్పుడు తనకేమో ఫస్ట్ టైం రియాలిటీ షో, నేను ఒక సెలబ్రిటీ, నా కామెంట్ వస్తే మీమ్స్లో వాటిల్లో సో ఎలా వెళ్తుంది ఏంటో తెలియదు కదా. సో దానికోసం ఆయన స్టాండ్ తీసుకున్నారంటే ఈ బాంబులు గీంబులు డాంబులు దడేలు ఇవన్నీ ఆవిడ మీద మీమ్స్ వస్తాయని చెప్పి. సో అది అర్థం కాక ఇలా ఫైట్ చేయాల్సి వచ్చిందని చెప్పారు. సో అది తన ఇంటెన్షను. నేనే మాట్లాడుంటే ఇంత జరిగేది కాదు అని చెప్తున్నారన్నమాట. సో అందులో నా తప్పు కూడా ఉంది అని చెప్పారు. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మీరు ప్రక్రియని కంప్లీట్ చేసినట్టే. మీ తప్పు ఉంది అంటే మీరే ఫైట్ చేశారంటే మీ ప్రామిస్ నిలబెట్టుకోలేదు కాబట్టి ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ డన్ అండ్ డస్టెడ్. నోకరాజ్ ప్లేస్లో నేను చెప్పేసాను పాయింట్, కానీ ఇది వేరే దగ్గర వెళ్ళిపోయింది. నోకరాజ్ కామెంట్ చేసింది నేను నవ్వుకున్నాం, సరేనా, అంత దూరం ఆలోచించలేదు. అక్కడ డబ్బేసుకొని వదిలేస్తుంటే అసలు దూరం వెళ్ళేదే కాదు. ఆలోచించలేదు. వాడు నా గురించి ఆలోచించాడు, దట్ ఈస్ వెరీ బిగ్ థింగ్. నా కోసం ఆలోచించి అలా స్టాండ్ తీసుకుని వెరీ బిగ్ థింగ్. ఆ రోజు మాట్లాడి ఉంటే ఇంత జరిగేది కాదని చెప్తే నోకరాజ్ ఏమో సోషల్ మీడియాలో మీమ్స్ అన్నావు కాబట్టి ఒక మాసం చెప్తున్నా, వస్తు మొహం చూడు పాపం చిన్న భిన్నం అయిపోయింది అంటే దడేలు చెప్పి సో అయిపోయింది అన్నావు. సో నువ్వు ఒక సెలబ్రిటీవి, మీమ్స్ వస్తే నీతో పాటు నేను కూడా ఏదో కొద్దిగా ఏదో టీవీ షోస్ ఏం చేస్తుంది కాబట్టి నాకు కూడా కొద్దిగా ఫాలో అయింది కాబట్టి నువ్వు చాలాసార్లు అన్నావు నన్ను, సరేనా. ఆసియా ఫీల్ అవుతుందో లేదో తెలియదు కానీ మా అమ్మ నాన్న ఫీల్ అవుతారు. అంటే వీళ్ళు నూకరాజు మీద వేసిన జోకులకి వెంటనే కళ్యాణ్ చాలా స్మార్ట్గా టాపిక్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. మరి మీరు మీమ్స్ అంటే తను కూడా చెప్తారు, మీరు తన మీద జోకులు వేసినవి అవి కూడా మీమ్స్ అవుతాయి కదా టెలికాస్ట్ అయితే ఏదైనా సరే. సో నేను పట్టించుకోలేదు, ఎందుకంటే కమెడియన్ కాబట్టి పట్టించుకోను. సో మేము కామెడీ చేస్తున్న మీరు అలాంటివి ఇగ్నోర్ చేయాలి అన్నది ఈయన పాయింట్, హోల్సమ్ పాయింట్. అక్కడి నుంచి తిను ఎక్కడికో టాపిక్ వెళ్ళిపోతుంది అనగానే వాసంతి గారు వెయిట్ అని చెప్తున్నారు కళ్యాణ్కి. కళ్యాణ్ ఏమో అంటే వెయిట్ అని చెప్పి కొంచెం గట్టిగా ఇచ్చారన్నమాట నూకరాజు. అమ్మ అది కామెడీ, మనం ఇది అలాగే జనరేట్ అవుతుంది, సో ఫీల్ అవ్వద్దు అని చెప్పి నేను ఆశకి చెప్పా, సరేనా. కానీ ఇక్కడ ఒక కంఫర్ట్ జోన్ ఉంది. నేను చాలాసార్లు ఇమిటేట్ చేస్తున్నప్పుడు ఏమైనా ఫీల్ అవుతున్నాడేమో అని చెప్పి వెళ్ళి అడిగా, ఏమైనా ఫీల్ అవుతున్నావు అని చెప్పి నేను డైరెక్ట్ అడిగితే ఏమన్నాడు, లేదురా చెయ్యి నీకు హక్కు ఉంది అని అన్నాడు. తను నా మీద జోకులు వేసాడు కదా, హక్కు ఉందని చెప్తేనే కదా వేసామని చెప్పి. సో నేను కూడా అమ్మ ఏంటి అంటే అమ్మాయిలు ఏంటి అబ్బాయిలు ఏంటి అని చెప్పి నాకు కూడా లిమిట్స్ ఉన్నాయి, సో నాకు తెలుసు. ప్రోమో అన్నది మాత్రం తప్పుగా వచ్చుంటే సారీ, ఫస్ట్ సారీ చెప్పాడు, ఇప్పుడు సారీ చెప్పాడు, 2 సార్లు సారీ చెప్పాడు, కానీ అది మాటలకు కలిసిపోయింది. వాసంతి గారు మమ్మీ ఫీల్ అవుతుందని చెప్పి మాకు తెలియదు కదా అనగానే మరి తను ఫీల్ అవుతుందని మాకు తెలియదు కదా అని తినంటాడు. వాసంతి ఫీల్ అయ్యాని చెప్పేశాడు కదా, సో నువ్వు చెప్పుంటే మేము వేసేవాళ్ళం కాదు కదా అనగానే నూకరాజు అదే ఎప్పుడైనా సరే యాక్షన్ బట్టి రియాక్షన్ ఉంటుంది, సో లివింగ్ ఏరియాలో అని చెప్పి చెప్పబోతాను అన్నమాట. చెప్తుంటే కళ్యాణ్ గారేమో నిన్న సార్ ఒకటి చెప్పారు, ఈ టాపిక్ వద్దు స్ట్రెచ్ చేయొద్దని చెప్పారు, వదిలేసే టాపిక్ వద్దు వస్తు ఇది అని చెప్పి అరిచాడు. అనగానే వాసంతి గారు నేనేం మాట్లాడను అని చెప్పి సీరియస్గా కూర్చుని పోయారంట. మరి ఆ టాపిక్ మీద పెడుతున్నారు, నీకు అర్థమవుతుందా కొద్దిగా, ఆ టాపిక్ మీద పెడుతున్నా, టాపిక్ పెట్టినప్పుడు డిపెండ్ చేసుకోవా, వద్దని చెప్పి కూర్చుంటావా అంటే కళ్యాణ్ ఏమో ఏం చేద్దాం చెప్పు, ఆ కామెడీ నా మీద చేశారు, ఆ కామెడీ నీ మీద చేశారు, వేరే వాళ్ళ పిల్లల మీద కూడా చేస్తే వాళ్ళ ముగ్గులు తీసుకుంటే బాగుంటుంది. ఇది కొద్దిగా హార్ష్గా అనిపించింది. వేరే వాళ్ళ పిల్లల మీద ఎందుకు చేస్తారు, చెయ్యరు, వాళ్ళు లీనియన్స్ ఇవ్వకపోతే లీనియన్స్ ఇస్తే చేస్తారు, మీరు వాళ్ళ మీద చేస్తే వాళ్ళు మీ మీద వేస్తారు. మీరు నూకరాజు మీద ఏదైనా డిగ్రేడ్ చేస్తాను వేరే విధంగా డిస్క్రిమినేట్ చేస్తాను వేస్తే తను వేస్తాడు. జాను భాను మీద ఎందుకు వేయడు, ఎందుకంటే ఆ లీనియన్స్ ఇవ్వలేదు. ఇది చెప్తూ జాను చెప్తుంది భాను మీద ఎందుకు వేయడంటే ఆ లీనియన్స్ ఇవ్వలేదు, తను మీరు ఇచ్చారు కాబట్టి తీసుకున్నాను. దట్టు అది బాలేకపోతే చెప్పాలి బాలేదని, అంతే. దీన్ని అనవసరంగా స్టిచ్ చేసుకుని ఇచ్చేయకూడదు. నెక్స్ట్ నూకరాజు అన్నే వేరే వాళ్ళ పిల్లాన్ని అంటే ఫీల్ అయ్యిద్ది అన్నావు కదా అనగానే కళ్యాణ్ అన్నే అమ్మ ఆపేమనమ్మా నువ్వు స్టార్ట్ చేసే గట్టి అవతల ఆన్సర్ చేస్తాడు కదా కళ్యాణ్. వెంటనే నూకరాజు ఏమో నువ్వే కదా కళ్యాణ్ స్టార్ట్ చేసిందని, నువ్వే కదా కూర్చుని పోయారు అయిపోయిందని చెప్పి నువ్వే కదా అన్నావు అని కళ్యాణ్
నేను ఆయనతో మాట్లాడటం లేదు అని చెప్పి పెద్దగా ఇద్ది వద్దు నాకు అని చెప్తుంటే నోకరాజుకేమో ఈ కమెడియన్గా ఉండటమే చాలా పెద్ద తప్పు అని చెప్పుకుంటే వాసంతి గారేమో పక్క నుంచి నిజం మాస్టర్ నిజంగా చాలా పెద్ద తప్పు, మనం కామెడీ చేయాలని వాసంతి గారు ఇది చాలా పెద్దదవుతుంది వదిలేస్తే నోకరాజు అని మీకు చెప్పట్లేదు, ఇప్పుడు తన ఎలా చెప్పాడు కళ్యాణ్ నీకు చెప్పట్లేదు అని చెప్పి మీకు చెప్పట్లేదు, వేరే వాళ్ళకి చెప్పుకుంటున్నా అని చెప్తున్నాను అనమాట. సో మిమ్మల్ని అంటం లేదు నా కోసం చెప్పుకుంటున్నా అని చెప్పి మనం కూడా బిగ్ బాస్ ఆ టైంలో మాట్లాడుకుంటాం, కమెడియన్గా ఇది కొంచెం రిస్కే అవ్వారం, ఇది తెగిపోద్ది కాలు ఆ కత్తి మీద నడాల్సిందే, చేయకపోతేనేమో టీం అందరూ నువ్వేం కామెడీ చేయట్లేదు, నేను మనందరం అసలు కమెడియన్ వెళ్ళి ఏం కామెడీ చేయట్లేదు అనుకుంటాం, చేస్తేనేమో ఎవరైనా మనోబాలు దెబ్బతిని వాళ్ళు ఏడిస్తేనేమో అరే ఏంద్ర అట్ట అంటాడని చెప్పి మనమే అంటాం, ఇదైనా కామెడీ షోనా జబర్దస్త్గా వెళ్ళచ్చు కదా ఇక్కడ ఎందుకు చేస్తున్నారు అంటాం, అట్లా ఉంటుంది. ఇది చేయలేము ఇంకా వెళ్ళిన తర్వాత గేమ్లాగా ఆడుకోవటం. ఇంకా నెక్స్ట్ కళ్యాణ్ అండి వాసంతి వచ్చి భానుజానికి పచ్చని చెట్లు దాని దగ్గర పెట్టారన్నమాట, పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు నోకరా చెప్పాడు, నాకు పచ్చని చెట్లు అనగానే అదే గుర్తొచ్చింది, పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు స్కూల్లో ఉన్నప్పుడు కొంచెం గట్టిగా అరిచి ఎన్ని ర్యాలీలు గిలీలు చేసేవాళ్ళం. ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ థర్డ్ వీక్ తర్వాత నేను చూసిన జాను బాను అయితే కాదు. సో ఇప్పుడు ఏదైతే చూస్తున్నామో చాలా బెటర్ ఉన్నారు మీరు, అసలు జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది మీకు. సో నేను చూసిన జానుబాను బయటికి వెళ్తున్న నేను వచ్చినప్పుడు చూసిన జానుబాను బయటికి వెళ్తున్న జానుబాను కంప్లీట్లీ డిఫరెంట్, నెక్స్ట్ లెవెల్. సో మేమిద్దరం బాండ్ క్రియేట్స్ గురించి మీ ఇద్దరు బాండ్ క్రియేట్స్ గురించి మాట్లాడుకున్నట్టు ఇదంతా వచ్చింది, కానీ అది ఎవరికి అట్లా అర్థమైందో తెలియదు, కానీ బాండ్ క్రియేట్స్ ఉంటేనే మ్యాన్షన్లో ఉన్నట్టు. సో ఆ పాయింట్ కంప్లీట్లీ ఫైన్, అది డిస్కస్ చేసుకోవాలి, అది కావాలి, ఐ లైక్డ్ ఇట్ అని చెప్పి అసలు దోస్తు మీద దోస్తు పాట మామూలుగా పేలట్లు ఎరగడించి వాళ్ళు వీళ్ళలేరు వీళ్ళు ఆలలేరు, బాగుంది అసలు మామూలు లేదు. వాసంతి ఏమో జానులో నాకు జానునే కొద్దిగా క్లోజు, ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చి సంథింగ్ ఏదో అయింది, బట్ అమ్మాయి ఏంటి ఇలా ఎక్స్ప్రెషన్స్ పెడుతుంది ఎలా వస్తుంది అని చెప్పి అనుకున్నాను. అప్పుడు భానుడు చెప్పాడు ఒక్కసారి తను ఇన్వాల్వ్ అయితే తను చూపించిద్ది అని చెప్పి. సో 6 weeks తర్వాత కంప్లీట్లీ డిఫరెంట్, మామూలుగా లేదు. సో వచ్చింది ఎక్స్పీరియన్సే డిఫరెంట్గా ఉంది. అండ్ యూ గైస్ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని చెప్తున్నారు. వాళ్ళ ప్రామిస్లు ఏంటి, వాళ్ళది ఫుల్ఫిల్ చేసుకున్నారా లేదా, అది కరెక్ట్గా పెట్టారు లేదా, అది లేదు. మీరు మాకు ఎలా అనిపించారు, మీతో మాకున్న బాండింగ్ ఏంటి, ఇదే దోస్తు మీద దోస్తు ప్రక్రియ ఏంటన్నది వదిలేసి మీరు సూపర్ మీరు తురుము అసలు మీరు అది ఇదే చెప్పి అటు వెళ్ళిపోయారు. వాళ్ళు సపోర్ట్ సిస్టమ్ అనో గ్రోత్ అనో వారి కోసం వచ్చారు, మీ ప్రామిస్లు మీరు ఏది చేశారో అది కనిపించింది, అది లేదు ఎక్కడ కూడా పాయింట్. నెక్స్ట్ కళ్యాణ్ ఇదే జానుబానికి కావాలంటే మా వీక్నెస్లు అన్నీ తెలుసు, ప్రక్రియ ఏంటి జరుగుతుంది ఏంటి, నటరాజు మాస్టర్కి సెటైర్లు వేస్తారు ఎక్కడ నుంచొని, మా వీక్నెస్లు అన్నీ తెలుసు, కావాలంటే వాళ్ళు బయట పెట్టచ్చు. 3-4 సార్లు దే ప్రూవ్డ్ ఇట్, అలా పెట్టలేదు మా వీక్నెస్ని. మేము బాధలో షేర్ చేసుకున్నప్పుడు అవి బయటికి చెప్పకుండా అని మిగతా వాళ్ళకి కూడా చెప్పాము, అందరికి చెప్పాము, కానీ మీరు ఆ వీక్నెస్ని బయట చూపించలేదు. ఐఎమ్ ప్రౌడ్లీ సేయింగ్ ఐఎమ్ థ్యాంక్స్ ఫర్ దట్. సరేనా, దీనికి నీకు రుణపడి ఉంటాను, థ్యాంక్ యూ. దీనికి ఎందుకు భయ్యా రుణపడి ఉంటావు, అది నటరాజు మాస్టర్ గారికి సెటైర్లా పక్కన పడ్డా ఇలా చేతులతో తన్నం పెట్టుకుంటూ ఉన్నారు. అసలు ప్రక్రియ ఏంటి, ప్రామిస్లు ఏం ఉన్నాయి, అది నిలబెట్టుకున్నారు లేదా, ఎలా నిలబెట్టుకున్నారు, బాగుంది, ఎక్కడ గ్రోత్ ఉంది, అది మాతో ఎలా ఉన్నారు, మా వీక్నెస్లు బయట పెట్టలేదు, నాకే రుణపడి మీ దోస్తు మీ ఫ్రెండ్షిప్ అరే బాబాయ్. నెక్స్ట్ ఇక్కడ నటరాజు మాస్టర్ గారు నీతి గారికి అనమాట వాళ్ళు తీశారు, వాళ్ళకి ఎండిన మొక్క పెడదాన్ని తీశారు, తీయగానే నీతి గారు నేను అస్సలు ఫీల్ అవును, అక్కడ ఫీలింగ్ కనిపించేది నాకు, నేను అస్సలు ఫీల్ అవును, అది మన మధ్యలో ప్రామిస్ వాళ్ళకి అర్థం కాక పెడుతున్నారు అని నా మీద కోప్పడను, వాళ్ళకి అర్థం కాక పెడతారని కళ్యాణ్ నీతొక్క మీరు ఎట్లా అయితే అన్నారో ఇక్కడ అంతకుమించి ఏమీ లేవని చెప్పి, అలాగే అంటే సేఫ్ ఆడాలనుకుంటే ఆడు కళ్యాణ్ అని చెప్తున్నారు, మీరు అట్లా వాళ్ళ ఇలాగే అలాగే కొట్టాడు. సో ఇక్కడ కూడా మీరు శాండ్రా వాళ్ళది లేదో అది అని చెప్తారనమాట. వాసంతి దగ్గర పాయింట్స్ పెడుతున్నామంటే పెట్టండి అన్నారు. అంటే నీతి గారు నేనే చిన్నపిల్లని కాదు కదా భయపడటానికి, అదంటే వాసు దగ్గర నుంచి చిన్నపిల్లనే అరవటానికి కూడా అంటే నేను అరుస్తా అని చెప్పి వీడు కూడా ఏదో అంటున్నారు. ఇది కొంచెం గొడవ అయిపోయిద్దాం పెద్ద అనుకున్నా కానీ, బట్ లాస్ట్లో ట్విస్ట్ ఇచ్చారు వీళ్ళు. ఒక్క నిమిషం సరే, నీకు ఇందాక మాటకి భయపడ్డా దేనికి ఫీల్ అను, ఇందాక మాటకి భయపడలేదు దేనికి ఫీల్ అని జస్ట్ ప్రక్రియ అని చెప్పి నీతి గారే చెప్తున్నారు అనమాట. దీనివల్ల ఏం పోదని చెప్తే నటరాజ్ మాస్టర్ గారేమో మనతో బాగా క్లోజ్గా ఇందాక మాటకి నేను బాధపడ్డా, దీనికి కాదు ఈ ప్రక్రియని కాదు, ఇందాక లాస్ట్లో జానుబాని అన్నారు సార్ మనతో క్లోజ్ ఉండి చెప్పేశారు బయటికి మీరు చెప్పలేదు చెప్పి దానికోసం బాధపడ్డాను. నటరాజ్ మాస్టర్ గారు మనతో క్లోజ్గా ఉన్న వాళ్ళతో ఏదైతే చెప్పాడో ఏదైతే ఉందో అది చెప్పాలి, చెప్పకుండా ఏమి చేసినా గ్రేట్ అంటే అంతకన్నా ఏముండదు, అదొక బేసిక్ థింగ్ అన్నట్టు చెప్తారనమాట. సో మీది ఏదైనా లోపాలు ఉంటే అది నేను చెప్పాలి, చెప్పకుండా నువ్వేం చేసినా గ్రేట్ అంటే వాళ్ళ ఉద్దేశం వాళ్ళు చెప్తున్నారు ఇంకా నువ్వు తప్పు చేస్తున్నావు వెళ్ళి చెప్పని, బట్ వాళ్ళు ఏంటంటే బయట యాక్టివిటీలో వాళ్ళని పుష్ చేయట్లా, ఏదైనా జరిగితే వీళ్ళు చేసుకోవట్లా, అది వాళ్ళు చెప్తున్నది. కళ్యాణం కోపాన్ని తగ్గించుకుంటా అన్నారు. సో మీది నాది సేమ్ సిచ్యువేషను, 1 week ప్రశాంతంగా ఉన్నారు అనుకుంటున్నారు కాదు, మీరు 3-4 weeks ప్రశాంతంగా ఉన్నారు. మీరు బాధపడి మీ గేమ్ని తెలుసో తెలియకో పాయింట్స్ ఇచ్చేశారు మీరు కూడా, అక్క కూడా
ఇట్లా వాసంతి ఎట్లా బాధపడింది అక్క కూడా బాధపడ్డారు, నా వల్ల అట్ట పడింది మీకు అలా జరిగింది అంటే వాసంతి గారు మీ కోపం వల్ల అక్క సఫర్ అయింది, మీరు మాట్లాడుతున్నప్పుడు కూడా అక్క నోరు మూసేసింది అంటే మాట్లాడుకో అది అని చెప్పి ఆ అక్క కూడా అలా అయిపోయింది. సో అది బాగాలేదు, లాస్ట్ వీక్ తప్ప మీ కోపాన్ని మేము చూసాం, కంటిన్యూస్గా మీ కోపాన్ని చూస్తానే ఉన్నాం అని చెప్పి వాళ్ళ పాయింట్లు అలా పెట్టారు. నటరాజ్ మాస్టర్ గారు మ్యాచ్లో చూసుకోండి అందరితో నాకు ఎక్కడ ఎవరితో గొడవ అవ్వలేదు, నేను అసలు సూపర్ సిచ్యువేషన్ వస్తే తప్ప నేను అందరితోనూ సూపర్గా ఉన్నాను. బకెట్ తనడం తప్పితే మిగతా అన్ని చోట్ల ఎక్కడ కూడా ఆవేశంతో ఏదన్నది అసలు ఏమీ లేదు. సో అసలు ఏ మాత్రం హడావుడి చేయలేదు, నేను ఆ ఒక్క దాంట్లోనే నేను సిచ్యువేషన్ వస్తే చేశానండి ఆ బకెట్ దాన్ని అంతే, ఇంక నేనేం చేయలేదని చెప్పారు అన్నమాట. ప్రామిస్ బ్రేకర్ అంటే ఏంటి, తన మీద ఏ రోజు కూడా నేను అరవలా, ఒక్కసారి కూడా అరవలా, నీతి గారి మీద అరవలేదంటే వాసంతి గారు అలా రాయలేదు కదా, మీరు కోపడినని చెప్పి రాశారు. సో అందుకోసం అనగానే నటరాజ్ మాస్టర్ గారు వాళ్ళని హ్యాపీగా ఉంచాలి, మనం హ్యాపీగా పెట్టాలి. సో గేమ్ బాండ్ క్రియేట్స్ కంటే కూడా నా వైఫ్ ఆత్మాభిమానం ఇంపార్టెంట్ నాకు, నేను ఏదన్నా అట్లనే చేస్తాను. సో నేను ఏదైనా తప్పు చేస్తే అరిచే హక్కు తనకు ఉంటుంది, నీతిగా ఉంటుంది. సో దాన్ని ఎప్పుడు నేను కించపరచలేదు. డెఫినెట్లీ మా ప్రామిస్ మేము నిలబెట్టుకున్నాము. సో నిలబెట్టుకున్నాం, నా నమ్మకం అయితే ఉంది, పూర్తిగా ఉంది నమ్మకం అనగానే పక్క నుంచి నీతి గారు కూడా అనమాట ఇంకోటి చెప్తాను, ఎలా ఉన్నా సరే ఉన్నా. సో నో టెన్షన్ ఏమీ లేదు, కూల్ పెట్టుకోండి కావాలంటే. సో టెన్షన్ ఏమీ లేదంటే కళ్యాణ్ ఏమో ఇండైరెక్ట్లీ నోరు మీయటం కెమెరా దగ్గర, సో అదంతా సో ఏదైతే చేశారో అదంతా కోపం ఉన్నట్టే వీళ్ళు చెప్తా ఉన్నారన్నమాట నీతి గారు. జనాలందరికీ తెలుసు ఆయనకి ఎంత కోపం ఉందో మాస్టర్ గారికి. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత 99% మొత్తం కూల్ అయ్యాడు మా ఆయన, 99% కూల్ అయిపోయారంట. ఎక్కడ కూల్ అయ్యారండి అట్లా మరీ గారి లాస్ట్ వీక్ కూల్గా ఉన్నారు, ముందు మొత్తం రప్పాడిచ్చారు, 2-3 చోట్ల జడ్జెస్ని రప్పాడిచ్చారు, టీంని రప్పాడిచ్చారు, ఇక్కడ ఉన్న కంటెస్టెంట్స్ని రప్పాడిచ్చారు. ఎక్కడ కూల్ అయిపోయారు అంటే ఆడియన్స్కి మొత్తం తెలుసు, జనాలందరికీ తెలుసు ఎంత కోపం ఉందంటే ఏం చేయాలి, ఆ మాస్టర్ ఇంతే అని చెప్పి సైలెంట్గా ఉండాలి. మాస్టర్ మారలేదు అనుకోవాలా మేము, ఏమో అమ్మ మనం గ్రీన్ షీట్ దగ్గర ఉన్నామమ్మా, నేను చెప్తున్నా మనం గ్రీన్ మీద ఉన్నాం, నేను చెప్తున్నాను కదా అని చెప్పి చెప్తున్నాను అనమాట. నటరాజ్ మరేమో మీకు అలా కనిపించవచ్చు, సో ఏదైనా చెప్తారు. సో ప్రేక్షకులకి తెలుసు, వాళ్ళకి ఆ ఎండిన మొక్కకి ఆకలే కాదు పూలు కూడా కనిపిస్తున్నాయి ప్రేక్షకులకి మనకి. సో వాళ్ళు పెట్టిన దగ్గర ఆ కొమ్మలకి ఆకలే కాదు పూలు కూడా ఆ రేంజ్లో చేసామని చెప్తానమాట. నెక్స్ట్ నూకరాజు గారు వేశారు, కళ్యాణ్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నూకరాజు గారు వేశారు, నాకు నచ్చలేదు, కానీ నేను వేయలేను కదా ఎందుకంటే వాళ్ళది బాగానే ఉంది, అలాగే జాను బాను వాళ్ళది బాగానే ఉంది, మహేష్ అండ్ శాండ్రా వాళ్ళది బాగానే ఉంది, వేయలేదు కదా. నటరాజ్ మాస్టర్ గారు ఇక్కడ దీని తర్వాత కలిసిపోయి అంటున్నారు, బామ్మర్దికి 3 పడితే బావకి మినిమం 2 పడకపోతే ఎలా అని చెప్పారు. ఇద్దరు నవ్వుకున్నారు అనమాట. వాసంతి గారికి నవ్వు రాలేదు, కానీ మొక్కలన్నీ ఏదో నాకు ఎక్స్ప్రెషన్ పెట్టి అయితే ఆయన కూడా నవ్వుకున్నారు. సో నెక్స్ట్ నా కోపాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తానని చెప్పినట్టున్నారు. దాని తర్వాత నీతు వాసంతి గారు లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరు హక్ చేసుకున్నారు, తర్వాత బొక్క మీద ముద్దు పెట్టుకున్నారు. సో కలిసిపోవాలని కోరుకున్నాం కానీ కలిసిపోయారు, అయిపోయింది. ఇంకో సైడ్ ఏమో ఆశయ ఏమో కళ్యాణ్తో మాట్లాడుతుంది, బయట కూర్చొని నోకరాజు ఏమో కామెంటరీ చెప్పుకుంటాడు, ఏంటి కలిసిపోయింది, నువ్వు ఇట్రా అంటే నాకు సంబంధం లేదు, అది వాడికి నాది నీకు సంబంధం లేదని చెప్తా ఉన్నాడు. సో చెప్తా ఉన్నారు. నూకరాజు గారు ఏమో పచ్చని చెట్లు ప్రాక్టీస్ పెట్టి ఇటే కామెడీ చేసుకుంటున్నారు, మీకు దండం పెడతాం ముందుకు తీసుకెళ్ళిపోండి, ఎందుకంటే ఆ చెట్లు అటు ఇటు తిరుగుతాయి, చూసినప్పుడల్లా నాకు ఇది ఇచ్చాడు నాకు ఇది కోపాలు ఎందుకు తీసుకెళ్ళిపోండి అని చెప్పి. కళ్యాణ్ ఏమి ఇటు సైడ్ ఆపమని చెప్పంగానే ఏమన్నాడు, దానికి ఫీల్ అయ్యా నేను, నువ్వేదైనా ముందు చెప్పాలిగా, నవ్వావు కదా అది అంటే నాకు ఎందుకులే అని చెప్పి నేను కాపీ తీసుకుని డింగ్ 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 అని చెప్పి వెళ్ళిపోయానంట. డింగ్ 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 అని వెళ్ళిపోవాలా, డింగ్ డింగ్ రా వసంతి అని చెప్పి వెళ్ళి డంగ్ అని చెప్పి డోర్ వేసి అన్నారు. ఇంకంతే, ఇది మామూలు విషయం కాదు అసలు. అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది అది. నేను వాడిని ఏదో స్కిట్లో అన్నాను, నూకాను మరి ఏమన్నారు కానీ స్కిట్లో అన్నాను. ఆ రోజు సిచ్యువేషన్ కంప్లీట్లీ తెలిసి చేశాడు అన్నట్లా, మళ్ళీ అయిపోయింది అదో డైలాగు. నా మీద 10 సార్లు వేసి ఉంటే నేను తీసుకునేవాడిని, అంతెందుకు ఇక్కడ మహేష్ ఉన్నాడు నా మీద వేసాడు, నేను తీసుకున్నాను. నేను ఎవరి దగ్గర అన్న గొడవ చేశానా చేయలా, అది వాసంతి గారి మీద వేశాను. స్టాండ్ రైటే, ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు అనిపించింది కళ్యాణ్ రైటే కళ్యాణ్. సో వాసంతి గారి మీద వేసాను ఫీల్ అయ్యాడు, కానీ వాసంతి మీద ఫీల్ అయ్యాడు, అది ప్రాబ్లం. వాసంతి స్టాండ్ తీసుకోలేదు ఫీల్ అయ్యాడు, అది ప్రాబ్లం అయింది, అది సాగా తీసుకున్నాడు. సారీ చెప్పాడు కదా ఆశ అంటే ఎప్పుడు చెప్పాడు కదా అని చెప్పాడు 2 సార్లు చెప్పాడు, దానికి అది ఎక్కలేదు ఆ టైంలో. ఈ దరిద్రుడిగా నాకు జోక్ చేయకుండా ఉంటే ఈ రోజు నాకు 2 మంచి మాటలు అనిపించుకొని 10 బాండ్ క్రెడిట్లు ఎక్స్ట్రా తీసుకొని పూడించుకునేవాడిని. దీని ఇంపాక్ట్ ఇప్పుడు నాకు ఫైనల్ కూడా ఉంటుంది, వీడి వల్ల ఇదంతా అయింది అని చెప్పి చెప్తున్నాను అనమాట. సరే, ఇటు సైడ్ ఆశ కళ్యాణ్తో మాట్లాడుతుంటే అటు సైడ్ వాసంతి గారు వచ్చి నూకరాజుతో మాట్లాడుతున్నారు, బాగుంది సూపర్ ఉంది, అటు వెళ్ళి వాళ్ళు ఇటు వెళ్ళి అనమాట. వాసంతి గారు అదొక్క వర్డ్ నాకు బాధ అయిందిరా అని చెప్తున్నారు. ఏంటంటే కమెడియన్స్ ఏం తక్కువ కాదు, నువ్వు అసలు తక్కువ చేసుకోకు, సో ఇంకోసారి అట్లా మాట్లాడుతున్నా వాళ్ళు తగిలిస్తాను. నూకరాజు గారు ఫీల్ అయ్యాను, సో నేను కించపరచాలని అనలేదు, సో కళ్యాణ్ అలా అని ఉంటే నాకు బాధ వేసింది అని చెప్తున్నాను అనమాట. వాసంతి గారేమో సో 4
వాడు ఇలా ఉండడు రా, 4 పెట్టేవాడే కానీ వాడికి ఏంటంటే ఒకటే ప్రాబ్లం ఉంది అనగానే సడన్గా ట్రిగ్గర్ అయిపోతాడు అని చెప్పి. సో అది కనుక లేకపోతే వాడు బెస్ట్ పర్సన్ రా. సో ఆ రోజు కూడా అట్లా ట్రిగ్గర్ అవ్వకుండా మామూలు చెప్పుంటే బాగుండేది. నోకరాజు అంటాడు అనమాట, పక్క తీసుకెళ్ళి చెప్పండి నేను విన్నా అనగానే అది ఒక్కటే ప్రాబ్లం ఉందని అనుకుంటారు. సింపుల్గా నుంచి పక్కన తీసుకుంటే ఏదంటే వాసన సరే నువ్వు ఫీల్ అయ్యావా నాకు నేను కామెంట్ చేసిన దానికి అంటే నోకరాజు నేను ఫీల్ అయ్యానని కాదు, నేను ఎలా చెప్పట్లంటే వాసన దగ్గర సరే మమ్మీ కనుక ఫీల్ అయ్యింటే కనుక సారీ ఆంటీ సో సారీ అని చెప్పారు అనమాట. నిజంగా మాకు తెలియదు మీరు ఫీల్ అవుతారని చెప్పారు. నోకరాజు గారు ఏమో మనోడికి చెప్పే రైట్ ఉంది కానీ అందరి ముందు అలా పక్క తీసుకెళ్ళి చెప్పేసి ఉంటే అయిపోయేదంటే అదేలే ఆ టాపిక్ తనకు నచ్చదురా, నేను మాట్లాడినా వదిలే అంటాడు. ఈజ్ వెరీ షై పర్సన్. ఆ టాపిక్ ఆయనకే కాదు ఎవరికి నచ్చదు. ఈ బాంబుల గురించి మాట్లాడుతుంది ఏంటి, ఏమైనా అమెరికా వాళ్ళు ఇరాన్ మీద వేస్తున్నాం బాంబులా, నేను మనం పాకిస్తాన్ వేస్తున్నాం బాంబులు, దాని గురించి ఎవరి డిస్కషన్లో పెడతాడా మరీ. కానీ ఇంకో సైడ్ నటరాజన్ నీతిగా మాట్లాడుకుంటారు. ఈ డిస్కషన్స్ వల్ల ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్న కపుల్స్లో గేమ్స్ పరంగా కళ్యాణ్ వాళ్ళు నెంబర్ 1. మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ అంటే కపుల్స్ మధ్యలో అదే కాదు ఇది కూడా చూస్తారు, గేమ్సే కాదు ఇది కూడా చూస్తారు. ఆ పాయింట్ వాళ్ళు పోగొట్టుకున్నారు సరేనా. కపుల్ పరంగా మనం చాలా స్ట్రాంగ్గా ఉన్నాము, గేమ్స్ పరంగా గట్టిగా ప్రూవ్ చేసి సెకండ్ పొజిషన్లో ఉన్నాం. సో మనకే స్కోప్ ఉంది అంటే మనమే విన్నర్ అవుతాం. సో నటరాజ్ మాస్టర్ గారు విన్నర్ అవుతారని చెప్పి కాన్ఫిడెంట్గా ఉన్నారు. గేమ్స్ అంటావా వాళ్ళు ఫస్ట్ బాగా అంటే మనం సెకండ్లో ఉన్నాం కానీ గేమ్స్ ఒకటే చూడరు. గేమ్స్ కూడా ఏం చేస్తారు, బాండింగ్ అనేది చూస్తారు. కపుల్స్ పరంగా మనం ఇక్కడ ఉన్న వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నది, ఆ పరంగా చూసుకుంటే వాళ్ళు వీక్గా ఉన్నారు, వాళ్ళు పోగొట్టుకున్నారు. లాస్ట్లో గొడవ అయిందని నిజంగా లాస్ట్ 2 రోజులు గొడవ పోయింది కానీ మనం కూడా చెప్పేసుకునే వాళ్ళం వసంతి కళ్యాణ్ విన్నర్స్ అయిపోతారని చెప్పి. బట్ ఇప్పుడు చెప్పలేం ఏం జరిగింది ఏంటి అని కొంచెం టెన్షన్గానే ఉంది. సో దానికోసం అనమాట. సో ఇది అని చెప్పి ఆ డిస్కషన్లు చేసుకుంటూ ఉన్నారు. నెక్స్ట్ వాసంతి కళ్యాణ్ మాట్లాడుకుంటారు. ఒక్కోసారి చూస్తే అయ్యో పాపం అనిపిస్తుంది, ఒక్కోసారి మొక్కలు కనిపించాలి నీకు అనిపిస్తుంది అని చెప్పి చెప్తారంట కళ్యాణ్ గారు. నువ్వు మరి ఏమైపోతావమ్మా నీ రకాల నుంచి చచ్చిపోతే అన్నట్టు అబ్బో అంటే మరి నేను భరించేది నేనే కదమ్మా ఇంకెవరున్నారమ్మా మీ అమ్మ తర్వాత నేనే కదమ్మా నిజం చెప్పు అంటాడు. నన్ను భరించే నన్ను అందరూ భరిస్తారు నిన్నే భరించరు ఎవరో అని చెప్తే నెక్స్ట్ వాసంతి గారు ఛాన్స్ లేదు చెప్తే ఒక మాట అంటారు. ఈ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ పెళ్లి కన్నా ముందు వచ్చుంటే నా పెళ్ళికి ముందు వచ్చుంటే బాగుండేది, నిన్న ఇక్కడికి తీసుకొచ్చేదాన్ని అన్నారు. ఇందులో 100 ఎత్తుక్కోవాలంటే కానీ మనం సరదాగా తీసుకుందాం అయిపోయింది అంటారు కళ్యాణ్. ఇప్పుడు ఏమైంది అమాయకంగా కనిపిస్తున్నాడు. ఇప్పుడు ఏమైంది అప్పుడైతే ఏంటి ఇప్పుడైతే అండి అప్పుడైతే ఇంకా బాగుండేది అంటున్నారు. సో వాసంతి దగ్గర ఒక మంచి షోకి ఐడియా ఇచ్చారు. అంటే ఎవరైతే పెళ్ళికి రెడీగా ఉన్నారో కపుల్స్ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ వాళ్ళ టెస్ట్ చేసుకోవచ్చు, వాళ్ళ బాండింగ్ అన్నింటినీ టెస్ట్ చేసుకొని నథింగ్ బట్ స్ప్లిట్స్ విల్లా కైండ్ ఆఫ్ ఏ షో ఇలాంటి షో కూడా పెట్టచ్చు. స్ప్లిట్స్ విల్లా ఇప్పుడు తెలుగులో వస్తుంది కదా, స్ప్లిట్స్ విల్లా కోసం చాలామంది అడుగుతారు చేద్దామా నేను చూస్తున్నా వాళ్ళు ఎందుకు పెద్ద తతంగమే జరిగినట్టు ఉంది లాస్ట్కి వచ్చేవాడికి కొద్దిగా చూస్తున్నా. సో చేద్దామంటే వీడియో చేసుకోవచ్చు మనం స్ప్లిట్స్ విల్లా కోసం లాస్ట్ ఏమైంది ఫినాలేలో అని గట్టగా ఉంది దాని గురించి ఏంటంటేనే అగ్గేసి బొగ్గిలుకున్నారు. బట్ ఐడియా బాగుంది. స్ప్లిట్స్ విల్లా తెలుగులో కూడా డబ్బింగ్ కాదు మన వాళ్ళకి కనుక ఎక్కువ వీళ్ళకి కనుక వ్యూవర్షిప్ వస్తే నెక్స్ట్ ఇయర్ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ ప్లేస్లో స్ప్లిట్స్ విల్లా స్టార్ట్ అవుతుంది. అలా ఉంటే నేను ప్లాన్ చేస్తారు వీళ్ళు. మరి మన వాళ్ళు అది మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ ఎక్కించుకోలేదు, మన వాళ్ళు ఎక్కించుకుంటారా పెళ్ళికి ముందు ఈ ఏమోలే చూద్దాం. నెక్స్ట్ ప్రాపర్టీస్ పెట్టాడు. సో ప్రపోజల్ అని చెప్పి ఒక యాక్టివిటీ పెట్టబోతున్నారు, అందులో కొన్ని ప్రాపర్టీస్ పెట్టారు. అయితే వీళ్ళకి ఒక ఇద్దరికేమో బ్యాంగిల్సే కావాలి, మహేష్కి బ్యాంగిల్స్ కావాలి, భానుకి బ్యాంగిల్స్ కావాలి, కళ్యాణ్కి పట్టీలే కావాలి, నటరాజ్ మాస్టర్ గారికి పట్టీలే కావాలి, అందరికీ పట్టీలు కావాలి. ఒక్క సార్ట్ అవుట్ అయింది నోకరాజ్దే చీర శారీ ఒకటి సార్ట్ అవుట్ అయింది, మిగతా సార్ట్ అవుట్ అవ్వలేదు. అయితే చివరికి ఇంకా కళ్యాణ్ తగ్గి తీసుకోండి మాస్టర్ నేను ఆ టోయరింగ్స్ తీసుకున్నా అని చెప్పి వెళ్ళిపోయాడు. వాళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళిద్దరు తేలట్లా పంచాయతీ ప్రేమ గురు మీ ఇద్దరు తేల్చుకోవద్దు, మీ ఇద్దరు ప్రపోజ్ చేసే అవకాశం లాస్ అయిపోతారు అనగానే మహేష్ కొద్దిగా కన్విన్స్ చేశాడు. మీది 7 years అయింది కదా, మాది ఈ మధ్య పెళ్ళైంది కదా, మాది స్టార్ట్ అయిందే బ్యాంగిల్స్తో, సో ప్లీజ్ నేను బ్యాంగిల్స్ తీసుకుంటాను. బాను కొద్దిగా ఆలోచించంటే బాను ఒప్పుకున్నాడు. బాగుంది, బాను గ్రేట్ ఒప్పుకున్నాడు. సో ఈయన బ్యాంగిల్స్ తీసుకున్నాడు, ఆయన ఫ్లవర్స్ తీసుకున్నాడు. సో ఇది కొంచెం సీక్రెట్గా ఉంచండి, మీరు ప్రపోజ్ చేయడానికి ప్రిపేర్ అవ్వండి, మనం పెట్టుకుందాం అన్నారు. ఇక్కడ దీని తర్వాత శ్రీముఖ్ గారు ఎంటర్ అయ్యారు. శ్రీముఖ్ గారు ఎంటర్ అయ్యి పెద్ద స్టేజ్ కాకుండా చిన్న స్టేజ్ పెట్టుకుని అసలు ఈ వ్యూఆర్ మొత్తం ఎంటర్టైన్మెంట్ సర్ప్రైజులు అసలు హార్ట్ టచింగ్ మూమెంట్స్ మామూలుగా ఉండదు. మనం ప్రేమను సెలబ్రేట్ చేసుకుంటున్నాం, ఫినాల్ వీక్లుగా ప్రపోజల్ నైట్ అన్నీ ఉంటాయి అది అని చెప్పి అందరు కపుల్స్ని పిలిచి ఒక్కొక్కరు ఎట్లా ఫీల్ అవుతున్నారు ఏంటి మీకు ఎలా అనిపిస్తుంది, మీరు ఇచ్చుకున్న మోటివేషన్ కానీ మీరు చేయించిన ప్రేమ కానీ ఎమోషన్స్ కానీ ఇక్కడ ఎంతోమంది కోట్ల మందిలో కొంతమంది నేను సరే కదిలిచ్చి ఉంటుంది, అది ఈ కపుల్స్లో మనం ఉంటే బాగుంటుంది ఇలా మనం మార్చుకోవాలని చెప్పించింది. అలా ఇన్స్పైర్ చేశారు. మీ జర్నీ క్యాట్స్ ఆఫ్ అని చెప్పారనమాట. సో నైట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ లాంగ్ అని చెప్పి మేబీ 1-2 రోజులు షూట్ చేసి మనకి ఈ వారం సరిపడా కంటెంట్ ఎత్తుకొచ్చినట్టున్నారు. చూడాలి ఏం జరిగిద్ది ఏంటి అని చెప్పి. కపుల్స్ని ఇన్స్పైర్ చేశారంటే ఇన్స్పైర్ చేసే మూమెంట్స్ ఉన్నాయి కానీ మరి ఎంతమంది దాన్ని అలా అంత హార్ట్గా తీసుకొని ఇన్స్పైర్ అయ్యారన్నో తెలియదు. ఫస్ట్ సీజన్ కదా, సో కొద్దిగా అటు ఇటుగానే ఉంటుంది. సో ఒక్కొక్కరిని అడిగారు మీకు ఎలా అనిపించింది అంటే అందరికీ మాకు బాగానే అనిపించింది అనేది ఇదంతా అవసరం లేదండి, ఇంకంతా అవసరంలా మాకు ఫైనల్గా రావటం మీకు ఎలా అనిపించింది అన్నది అనమాట. సో ఇప్పటికే 54 minutes అయింది, అన్నెసరీ అనిపిస్తుంది నాకు. సో ఇది జరిగింది. దీని తర్వాత ఇంకా ఇప్పటివరకు వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి.
దీని తర్వాత ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ రావటమో లేదంటే వాళ్ళకొకరు ప్రపోజల్ చేయటమో అదే ఈ రోజే ఉంటుంది. ఆ యాక్టివిటీ వల్ల పెద్ద అయింది, కానీ రేపటి నుంచి నాకు తెలిసి అంటే రేపు ఎపిసోడ్ నుంచి ఇంకా నార్మల్ ఉంటుంది, 10-15 నిమిషాలు మనం చెప్పేసుకునేలాగా ఉంటుంది తప్పితే పెద్ద విషయం ఉండదు అని అనుకుంటా. లెట్స్ సీ. చలో, ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.